ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అధాత్ర విషయానందో బ్రహ్మానందాంశరూపభాక్ నిరూప్యతే ద్వారభూతః తదంశత్వం శృతిర్జగౌ. యేషోస్య పరమానందో యో ఖండైకరసాత్మకః అన్యాని భూతాన్యేతస్య మాత్రమేవోపభుంజతే. ఆనందం అనేది సుఖం అనేది ఒక్కటే అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి ఆనందము అంటేనే బ్రహ్మానందము అని అర్థం. బ్రహ్మానందం అంటే నిత్యానందం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం, స్వరూపానందం. కనుక స్వరూపానందం కనుక అది వృత్తి విశేషం కాదు, వస్తువు కాదు, విషయం కాదు, ద్వైతం లేదు. ప్రధానం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కాబట్టి స్వరూపానందం కనుక కేవలం ఆత్మకు సంబంధించిన విషయమే కనుక అందులో రెండవ వస్తువే లేదు, కాబట్టి భేదానికి అవకాశం లేదు. సో ఆనందం అనేది ఒక్కటే. బహువచనంగా ఏదైతే మనకి ఇతర ఆనందాలన్నీ తెలుస్తూ ఉన్నాయో అవి యోగానందమైన, విద్యానందమైన, భోగానందమైన, విషయానందమైన, ఇవన్నీ కూడాను ఆనందాలుగా కనపడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇవి వృత్తి విశేషాలు. క్లియర్గా పెట్టుకోండి. అంటే గత ఉపన్యాసంలోనే మీకు బాగా అర్థమైంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి. వృత్తి విశేషాలు అవి. కాబట్టి ఒక యోగం చేశాము, అప్పుడు ఆనందంగా ఉంటుంది, అంతవరకే. అదే ఒక విషయాన్ని చదివాము, జ్ఞానం కలిగింది, అది విద్యానందం, అంతవరకే ఉంటుంది. ఒక భోగాన్ని అనుభవించాము, అప్పుడు కలిగేటువంటి ఆనందం భోగానందం. కానీ అది నిత్యానందం కాదు. ఎందుకని? అదే గనక నిత్యానందం అయితే ఎప్పుడూ ఉండాలి. మనం యోగం చేసినప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంది, ఆ తర్వాత ప్రశాంతంగా లేదు. కనుక అది స్వరూపానందం అయ్యేందుకు అవకాశం లేదు. అదే కనుక స్వరూపానందం అయితే ఎప్పుడు ఆ ఆనందం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అలా ఎప్పుడు కొనసాగుతుంది కనుకనే అది నిత్యానందం. క్లియర్? మిగతా అన్యమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడాను వృత్తి విశేషాలు. క్లియర్గా మనసులో పెట్టుకోండి. కనుక ఏషః అస్య పరమానందః యః అఖండైక రసాత్మకః. కాబట్టి మొదటిది ఏదైతే ఇప్పుడు మనం నిత్యానందము అని తెలుసుకున్నాము, ఆనందం అనేది ఒకటే, అదే బ్రహ్మానందము, ఆత్మానందము అని తెలుసుకున్నాం కాదు. ఇది అఖండైక రసాత్మకః. అఖండ, ఏ విధమైనటువంటి భేదము లేనిటువంటిది. చూచారా? భేదం లేదు అంటే ద్వైతం లేదు. అదే ఇప్పుడు భోగానందం అనుకోండి, భోగాన్ని అనుభవించేటువంటి వాడు, అతని చేత అనుభవింపబడేటువంటి భోగ్య వస్తువు ఉంటుంది కదా. అది లడ్డు తీయగా ఉందండి, ఆ లడ్డు ఉంది, తినేవాడు ఉన్నాడు, రెండు ఉన్నాయి. కాబట్టి భోగ్యము ఉంది, భోగి ఉండాడు, వాళ్ళిద్దరి మధ్య భోగం జరుగుతూ ఉంది, అందువల్ల ద్వైతం ఉంది. కానీ ఇక్కడ అఖండ అంటే విషయీ భేదం లేదు. అనుభవించేటువంటి వాడు, అనుభవింపబడేది, ఎంజాయర్, ఎంజాయిడ్ అనేటువంటి డిస్టింక్షన్ లేదు.
ఎందుకంటే అది కేవలం ఆనందమే గనక స్వరూపానందంలో ద్వైతానికి అవకాశం లేదు. కాబట్టి వృత్తి విశేషంగా తెలిసేటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో మన మనసులో వాటిల్లో ద్వైతం ఉందే కానీ ఇక్కడ మాత్రం అఖండ. కాబట్టి అఖండైక రసాత్మక, రస ఆనంద స్వరూపం. కాబట్టి రసానంద స్వరూపం అంటే ఏ భేదం లేనటువంటి, విభేదం లేనటువంటి, ద్వైతం తెలియనటువంటి అఖండైక రసాత్మకం. ఇది నిత్యానందం, ఇదే స్వరూపానందం, ఇదే బ్రహ్మానందం. ఈ ఆనందం ఒకటే. ఇక దీనికన్నా స్వరూపానందం కన్నా అన్యంగా ఏవైతే మనకు తెలుస్తూ ఉండినో ఇవన్నీ కూడాను ఇతరమైనటువంటి ఆనందములు, సుఖములు. అది నిత్య సుఖం, ఇవి అనిత్య సుఖములు. అనిత్య సుఖములైనవి వృత్తి విశేషాలు. క్లియరా? వృత్తి విశేషాలు నీ మనసులో తెలియాలనే కానీ మరొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. ఈ వృత్తి విశేషాలు మారుతూ ఉంటాయి. ఎందుకని? విద్యానందం భోగానందం కాదు, భోగానందం యోగానందం కాదు, యోగానందం విషయానందం కాదు. ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. అఖండైక రసాత్మకం ఏదైతే బ్రహ్మానందం ఉందో ఇది మాత్రం మారదు. ఇప్పుడు కనెక్షన్. ఈ మారేటి ఉన్నాయి కదా అనిత్యమైనటువంటి ఆనందాలు, అక్కడ కూడా మనకు కొద్దిగా తెలుస్తూ ఉంది కదా, అంశమాత్రంగా సుఖము ఆనందం తెలుస్తూ ఉంది. కాబట్టి అంశమాత్రంగా తెలిసేటువంటి అనిత్యమైనటువంటి సుఖాలన్నిటిలో కూడాను ఉన్నటువంటిది నిత్యానందమే. ఎందుకని? అవి ఇక సుఖాలు అయ్యేందుకు అవకాశం లేదు. ఇది ఉన్నప్పుడే సుఖం తెలుస్తూ ఉంది, ఇది లేకపోతే సుఖం లేదు. కాబట్టి ఆనందం ఒక్కటే. మన ఉపన్యాసం ప్రారంభంలో చూసినప్పుడు ఏకవచనమే కానీ బహువచనం లేదు. ఆనందము, సుఖము ఏకం. అవి బహుదా తెలిసేందుకు అవకాశం లేనే లేదు కనుక ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఆ మారేటువంటి వాటిలో అనిత్యమైనటువంటి సుఖాలు, అనిత్యమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఆ మారేటువంటి సుఖాలలో మారకుండా ఏదైతే అనుస్యూతంగా ఉందో అది నిత్యానందము. అందువల్ల బ్రహ్మానందే విషయానంద, బ్రహ్మానందే విషయానంద. కాబట్టి విషయానందం, ఈ విషయ సుఖాలని అనుభవించడంలో మనకు కలిగేటువంటి ఏ ఆనందం అయితే ఉందో వాస్తవానికి ఇది విషయాలకు సంబంధించిన ఆనందం కాదు. ఆనందానికి విషయానికి సంబంధమే లేదు. విషయే ఆనంద నాస్తి. అసలు విషయం అనేటువంటి దాంట్లో ఆనందం ఉండేందుకు అవకాశమే లేదు కనుక అవి అనిత్యం గనక. కాబట్టి బ్రహ్మానందే విషయానంద, విషయానందంలో ఉన్నటువంటిది బ్రహ్మానందమే కానీ మరొకటి కాదు, నిత్యమైనటువంటి ఆనందమే కానీ మరొకటి కాదు. క్లియర్? దీన్ని ఆచార్యులు వారు వాక్యవృత్తి గ్రంథంలో ఒక అద్భుతంగా చెప్తారు. క్షణే క్షణే అన్యథా భూతా ధీ వికల్పా చితిర్నతు ముక్తాసు సూత్రవత్ బుద్ధి వికల్పేషు చితి స్థిత. వెరీ వండర్ఫుల్ శ్లోక, అమేజింగ్. జాగ్రత్తగా వినండి. క్షణం, ఒక క్షణమే, క్షణంతోనే స్టార్ట్ అవుతుంది, క్షణంతో అయిపోద్ది. క్షణే క్షణే అన్యదా భూతా ధీ వికల్పా చితిర్నతు. ఫస్ట్ సెంటెన్స్ అది. క్షణే క్షణే, ప్రతి క్షణానికి, క్షణానికి, క్షణే క్షణే ధీ వికల్పా, బుద్ధిలో కలిగేటువంటి వికల్పాలు ఏవైతే ఉన్నావో, ఏమిటవి వికల్పాలంటే? వృత్తి విశేషాలు. ధీ వికల్పా అంటే వృత్తి విశేషాలు. ధీ వికల్పా, ఈ వృత్తి విశేషాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ క్షణే క్షణే, క్షణానికి అన్యథాభూతా మార్పు చెందుతూ ఉంటాయి. అన్యథాభూతా మార్పు చెందుతూ ఉంటాయి. చితిర్నతు, చితిహి నతు, చితిహి చైతన్యం, నిత్యానందం ఏదైతే ఉందో, ఆత్మానందం అని ఏదైతే ఉందో ఈ ఆత్మ మాత్రం అట్లా మార్పు చెందేది కాదు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. దట్ ఈ శంకర. చూడు, క్షణే క్షణే అన్యథాభూతా ధీ వికల్పా చితిహి నతు. కాబట్టి క్షణానికి ధీ వికల్పా, ఈ వృత్తి విశేషాలు ఏవైతే ఉన్నావో అంటే మనసులో
వృత్తి ద్వారా ఏర్పడేటువంటి సుఖాలు దుఃఖాలు ఇవేవైతే ఉన్నవో ఇవన్నీ అన్యథాభూతాహ, నిరంతరం మారుతూ ఉంటాయి. ఎందుకని? ఆ వృత్తి మారుతుంది, తత్సంబంధమైనటువంటి అనుభవం కూడా మారిపోతుంది. చితిహి నతు, నీకు అనుభవం కలిగినా కలగకపోయినా చైతన్యం మాత్రం ఎప్పుడు ఉంది కనుక మారకుండా ఉంది. సపోజ్ అది మారితే వీళ్ళేడు, ఇంకా చైతన్యం ఉంటేనే మనిషి ఉండాడు, లేకపోతే లేడు. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, నిత్య సుఖం ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ ఉంది. ఎట్లా ఉంది? చితి స్థిత, స్థిరంగా ఉంది. ఎట్లా ఉంది అంటే ముక్తాసు సూత్రవత్. కాబట్టి ముత్యాలలో దారంలాగా, సూత్రంలాగా, సూత్రవత్ అనుస్యూతం. కాబట్టి ముత్యాలు ఉంటే ముత్యాలన్నిటినీ ఒక దారంలో మనం గుచ్చుతాము, ఒక సూత్రంలో గుచ్చుతాం, అవన్నీ మాలగా ఉంటాయి. సరేనా? ఏ ముత్యానికి ఆ ముత్యం వేరే, కానీ అవన్నీ కలిసి ఒక మాలగా ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా ఉన్నవి అని అంటే దీనికి ఏ రుద్రాక్ష ఆ రుద్రాక్షే, కానీ వీటిని అన్నిటినీ కలిపేటువంటి ఓ సూత్రం ఉంటుంది. ఆ సూత్రం చేత ఇవన్నీ బంధింపబడి ఉన్నాయి. కాబట్టి ఒక్కటిగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అట్లాగే ధీ వికల్పాహ, మనోవృత్తులు ఏవైతే ఉన్నవో, వృత్తి విశేషాలు ఏవైతే ఉన్నవో ఇవి అనేకంగా ఉండినా ఆ అనేకములైనటువంటి వృత్తి విశేషాల్లో అనుస్యూతంగా సూత్రవత్ దారములాగా ఉండేటువంటిది చైతన్యము. క్లియర్? ముక్తాసు అంటే ముత్యాలలో, ముక్తాసు సూత్రవత్, సూత్రము వలె, బుద్ధి వికల్పేషు కదా. ఈ బుద్ధి వికల్పాలు ఏవైతే ఉన్నాయో అంటే వృత్తి విశేషాలు ఏవైతే ఉన్నావో ఇవి ఆ ముత్యాల్లాగా ఉన్నాయి. దాంట్లో సూత్రవత్ చితి స్థిత, చితి స్థిత, చైతన్యం ఉంది. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతుంది చెప్పండి? ముత్యాలహారంలో ముత్యాలహారం ఉంది, ముత్యాలహారం ఉన్నంత వరకు ముత్యాలహారంలో సూత్రం ఉంది. ముత్యాలహారం ఉన్నంత వరకు ముత్యాలహారంలో సూత్రం ఉంది. ముత్యాలు లేకపోయినా సూత్రం ఉంది. ఇది పాయింట్. వృత్తి విశేషాలు ఉన్నాయి. నువ్వు యోగానందం అనుభవించు, భోగానందం అనుభవించు, రాగానందం అనుభవించు. ఒక క్యాసెట్ వింటూ ఉన్నావు, రాగానందం, అది రాగం వల్ల కలిగేటువంటి ఆనందం. సో వీటన్నిటిలో కూడాను అదే ఉంది. ఎట్లా? ముక్తాసు సూత్రవత్, అనుస్యూతంగా ఏ విధంగా అయితే ఉందో సూత్రం, అట్లాగే నీవు అనుభవించేటువంటి వృత్తి విశేషాలకు సంబంధించినటువంటి సుఖాలన్నింటిలో కూడాను బ్రహ్మానందమే ఉంది. అవి ఉన్నవి, ఇది ఉంది, అవి లేవు, ఇది ఉంటుంది. అవునా? ఇప్పుడు సుషుప్తిలోకి వెళ్ళాం, గాఢ నిద్రలోకి. అక్కడ నీకు వృత్తి విశేషాలు ఉన్నాయా? ధీ వికల్ప ఉన్నాయా? లేవు. చైతన్యం ఉందా లేదా? సింపుల్. వృత్తి విశేషాలు ఉన్నప్పుడు చైతన్యం ఉంది, వృత్తి విశేషాలు లేకపోయినా చైతన్యం ఉంది. కాబట్టి ఆ వృత్తి విశేషాలు ఏవి నిత్యానందం అయ్యేందుకు అవకాశమే లేదు. ఎందుకని? వాటి అస్తిత్వమే నిత్యం కాదు. అవే నిత్యంగా లేనప్పుడు వాటి ద్వారా నిత్యానందం నీకు వచ్చేందుకు అవకాశం లేదు. క్లియర్గా ఉంది కదా ఇప్పుడు, ఇంకేమన్నా ఉంది? కాబట్టి ఈ ధీ వికల్పాహ, నేను కనెక్షన్ ఇస్తాను శ్లోకానికి. వృత్తి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనాలిసిస్. కాబట్టి విషయానందం కనుక ఇక్కడ సబ్జెక్టు, బ్రహ్మానందే విషయానంద, అది కనుక ప్రకరణం. కాబట్టి ఇప్పుడు విషయానందాన్ని ఇప్పుడు క్లియర్గా మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. విషయానందం ఏది? ధీ వికల్పాహ, బుద్ధి వృత్తులే కదా, వృత్తి విశేషాలే కదా నాయన. ఇప్పుడు ఆ వృత్తి విశేషాలని మనం విశ్లేషించాలా. వృత్తులు ఎక్కడున్నాయి? మనసులో. పోన్లేబ్బా, మోకాళ్ళకు రాలేదు. సో వృత్తులు మనసులో ఉన్నాయి. ఇప్పుడు మనసుని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. సైకాలజీలో ఎంటర్ అవుతాడు, మనసును విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనసః వృత్తయః త్రిధా భవతి, మనసః వృత్తయః త్రిధా భవతి. మనసులో 3 రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి. గుణ ప్రాధాన్యేన
కాబట్టి మనసులో 3 గుణాలు ఉన్నాయి గనక చూడండి తమాషా, మనసులో వృత్తులు ఉన్నాయి, అవి 3 విధాలు అంటున్నాం. ఎట్లా 3 విధాలండి? 3 గుణాలు ఉన్నాయి గనక, త్రిగుణ మిళితంగా ఉంది గనక. కాబట్టి మనసులో 3 గుణాలు ఉన్నాయి. ఏంటవి? సత్వ రజస్ తమో గుణాలు. కాబట్టి సత్వగుణం, రజోగుణం, తమో గుణం. కాబట్టి మన వృత్తులన్నీ ఏవైతే ఉంటావో, ఎన్నైనా ఉండనండి వృత్తులు, అది సాత్వికమన్నా కావాలి, రాజసమైనా కావాలి, తామసమైనా కావాలి, అంతే, ఇంకేం లేదు. వెరీ క్లియర్. కాబట్టి మనసః వృత్తయః త్రిధా భవతి గుణభేదాత్. గుణభేదం వల్ల అంటే సత్వగుణం రజోగుణం కాదు, రజోగుణం తమోగుణం కాదు, తమోగుణం సత్వగుణం కాదు. ఏ గుణానికి ఆ గుణం కనుక ఆ గుణాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 ఏంటి స్వామీజీ? కమాన్. శాంత ఘోరాస్తథా మూఢా మనసో వృత్తయస్త్రిధా వైరాగ్యం క్షాంతిరౌదార్యం ఇత్యాద్యా శాంతవృత్తయః. కాబట్టి గుణభేదాత్ 3 గుణాలు ఉన్నాయి కనుక దానిని బట్టి త్రివిధా భవతి. మనసః వృత్తయః త్రివిధా భవతి. నంబర్ 1 శాంతాః అంటే శాంతవృత్తయః, శాంతాః శాంతవృత్తయః, ఘోరాః ఘోరవృత్తయః, మూఢాః మూఢవృత్తయః ఇది. కాబట్టి మొదటి శాంతవృత్తులు. శాంతవృత్తులు సత్వగుణ ప్రధానం. ఘోర వృత్తులు దారుణమైనటువంటివి, టెరిబుల్, టెరిఫిక్, అవి రజోగుణ సంబంధమైనటువంటివి, రజోగుణ ప్రధానం. మూఢాహ తమోగుణ ప్రధానమైనటువంటి మూఢవృత్తులు, డల్నెస్. సరేనా? ఈ విధంగా మనసులో ఎప్పుడు కూడాను గుణాలు మారుతూ ఉంటాయి. మనసులో 3 గుణాలు ఉంటాయి, త్రిగుణ మిళితంగా ఉంటుంది మనసు, కానీ ఎప్పుడు ఒకే గుణం ఉండదు. ఒక్కొక్కప్పుడు సాత్వికంగా ఉంటుంది, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. రజోగుణం ఉన్నప్పుడు మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. ప్రశాంతంగా శాంతమూర్తిలాగా ఉంటాడు, అప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉండాడని అర్థం. విపరీతంగా ఆందోళన చెందుతూ కోప్పడుతూ క్రోధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు, అటువంటిప్పుడు ఘోర వృత్తులు ఉన్నాయని అర్థం. అంటే రజోగుణం ప్రధానంగా ఉందని అర్థం. ఇంకోసారి దేనికి బనికి రాకుండా అట్లా చప్పబడి ఉంటాడు, అటువంటిప్పుడు తమోగుణం ఉందని అర్థం. నిద్ర, అలసత్వము, ఇవన్నీ కూడా తమోగుణం కిందకు వస్తాయి. కాబట్టి మన మనసులో వృత్తులు 3 రకాలుగా ఉంటే, సత్వగుణంగా, సాత్వికంగా, రాజసంగా, తామసంగా ఉండేటప్పుడు ఏ గుణం దాని యొక్క అంటే ప్రిడామినెంట్గా ఉందో అని అర్థం. ఏది ప్రాధాన్యంగా ఉందో దానిని బట్టి మనకు అనుభవాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. శాంతాః ఘోరాః తథా మూఢాః మనసః వృత్తయః త్రిధా. ఇప్పుడు అక్కడికి అర్థమైందే. శాంత వృత్తులు, ఘోర వృత్తులు, మూఢ వృత్తులు. అంటే శాంత వృత్తులు సత్వగుణానికి సంబంధించినటువంటివి, ఘోర వృత్తులు రజోగుణానికి సంబంధించినటువంటివి, మూఢ వృత్తులు తమోగుణానికి సంబంధించినటువంటి. ఈ విధంగా త్రిధా మనసః వృత్తయః త్రిధా, 3 రకాలుగా. వృత్తయః, వృత్తి సింగులర్, వృత్తయః ప్లూరల్. కాబట్టి వృత్తి అంటే సంకల్పం, అది ఏకవచనం. వృత్తయః ప్లూరల్ బహువచనం. ప్లీజ్. ఇప్పుడు మనకు ఆ 3 గురించి చెప్పాడు. 3 రకాలైనటువంటి వృత్తులు ఉంటూ ఉన్నాయి. అవి శాంత వృత్తులు, ఘోర వృత్తులు, మూఢ వృత్తులు. ఇప్పుడు ఇవి తెలియాలి కదా మనకు. ఫర్దర్గా అనాలిసిస్ అన్నాం, విశ్లేషణ, ఇవి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొదట 3rd లైన్ అండ్ 4th లైన్. వైరాగ్యం క్షాంతి ఔదార్యం ఇత్యాద్యా శాంతవృత్తయః. అది శాంతవృత్తులు అంటే ఈ 3. ఏదో పురాణం చెప్పాడు చెప్తున్నాడనే, ఏదో అంటే రాగం దిగిపోయాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశారు కనుక మీరు మధ్యలో ఆపాను, స్టార్ట్ చేసి ఆపలేకపోయాను, పురాణం కిందకు మారింది. వైరాగ్యం క్షాంతి ఔదార్యం ఇది ఇత్యాద్యాహ, ఇది ఆద్యాహ మొదలైనవి. శాంతవృత్తయః. ఈ శ్లోకంలో వృత్తులు 3 విధాలుగా ఉన్నాయి. శాంత వృత్తులు, ఘోర వృత్తులు, మూఢ వృత్తులు అని చెప్పాడు. ఇప్పుడు శాంత వృత్తులు అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన, వినండి. వైరాగ్యం ఫస్ట్ పాయింట్, నంబర్ 1 వైరాగ్యం. నంబర్ 2 శాంతి.
క్షాంతి రౌదార్యం, క్షాంతి ఔదార్యం, రెండవది క్షాంతి, మూడవది ఔదార్యం. ఇత్యాద్య ఇవన్నీ కూడాను శాంతవృత్తయ, శాంతవృత్తులు, సత్వగుణానికి సంబంధించినవి, సత్వగుణ ప్రధానమైనవి. ఇక్కడ సత్వగుణం ప్రధానంగా ఉంది అని అర్థం. మొదట వైరాగ్యం. ఇదేది వైరాగ్యం అంటే ఏంటి? ఈ దశలో కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ పోవాలి. విషయేషు జిహాసా బుద్ధి వైరాగ్యం అంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు ఉన్నాయి. అవి ఆకర్షిస్తాయి. అంటే ఉన్నటువంటి వస్తువులన్నీ ఆకర్షిస్తాయా? ప్లీజ్. ఉన్నటువంటి విషయాలన్నీ అందరినీ ఆకర్షిస్తాయా? కాదు. ఆకర్షించేటువంటి శక్తి వాటికి ఉండొచ్చు, మనం ఇస్తే వస్తుంది వాటికి, అది వేరే విషయం. వాస్తవానికి ఏదైతే నీకు ఇష్ట వస్తువుగా ఉంటుందో ఆ ఇష్ట వస్తువే నిన్ను ఆకర్షిస్తుంది, కానీ అన్ని వస్తువులు ఆకర్షించవు. ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని అందరూ కోరుకోవడం లేదు. ఒకరు కోరింది మరొకరు కోరడం లేదు, ఒకరు ఇష్టపడింది ఇంకొకరు ఇష్టపడడం లేదు. ఎవరు ఏది ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా దాని మీద ఇష్టం ఉంది గనక, అంతే, ఇచ్చా మాత్రేనా. వాళ్ళకి అది ఇష్టం ఉంది, అందుకని కోరుకుంటారు. కాబట్టి వస్తువులు వేరు, ఇష్ట వస్తువు వేరు. వస్తువులు అనేకం ఉంటాయి, ఇష్ట వస్తువులు భిన్నంగా ఉంటాయి. ఒకరికి ఇష్టమైంది మరొకరికి ఇష్టం కాకుండా కూడా పోతుంది. ఎందుకని? ఇచ్ఛాభేదం. ఆయనకి ఏది ఇష్టమో ఈయనకు అది ఇష్టం కాకుండా ఉంటుంది. కాబట్టి ఏవైతే మనకు ఇష్టంగా ఉంటాయో అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. తమాషా చూడండి, ఎందుకు వైరాగ్యం అంటున్నాడంటే శాంత వృత్తిలోకి సాత్వికంగా ఆ విషయాలు మనల్ని ఆకర్షించినప్పుడు, లేదా ఆ వస్తువులు మనల్ని ఆకర్షించినప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? అవి మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి కాదు, కోరిక జనిస్తుంది అంతే. మనం చూచి అవి ఆకర్షించకుండా ఉంటే ఏమీ లేదు. లక్ష్మణుడు చూచినటువంటి జింకనే సీతమ్మ చూచింది. లక్ష్మణుడికి ఒక జింక రాలేదు, బంగారు జింక. సీతమ్మకు మరొక జింక రాలేదు. లక్ష్మణుడు ఏ బంగారు జింకను చూచాడో, స్వర్ణలేడిని, అదే చూచింది సీతమ్మ. కాకపోతే లక్ష్మణుడు దాని యొక్క స్థితి తెలిసి వదిలిపెట్టాడు. జిహాసా బుద్ధి, వివేకం. లక్ష్మణుడు అంటే వివేకం అని అర్థం. వివేకం అక్కడ ఎప్పుడైతే స్ఫురించిందో ఇది ఆశించదగింది కాదు, ఇది ఇష్ట వస్తువు కాదని వదిలేశాడు. సీతమ్మకి రాముడి కన్నా అదే ఇష్ట వస్తువు అయి కూర్చుంది ఆ సమయంలో. దురదృష్టం. అందువల్ల 1 సంవత్సరం పాటు అన్ని బాధలు పడింది. సంవత్సరం పాటు అంటే 12 నెలలని కాదు అర్థం, జీవితం అంతా అని అర్థం. 1 సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం. అనవసరమైనటువంటి వాటిని కనుక మనం పెనవేసుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జీవితంలో ఇక మిగిలేది శోకవనమే. అశోకవనం కూడా కాదు, శోకవనమే. కాబట్టి ఏ వస్తువులైతే ఉన్నవో అవి వాటంతటవి మనల్ని ఆకర్షించవు. అది మనకు ఎప్పుడైతే ఇష్ట వస్తువుగా మారుతుందో అప్పుడే ఆకర్షిస్తుంది. అది ఆకర్షించింది అంటే నీలో కోరిక జనించింది అని అర్థం. కోరిక కదిలింది. కోరిక కదిలితే ఎట్లుంటుందో తెలుసా? అది అనుభవించినంత వరకు మనిషికి శాంతి ఉండదు. ఎందుకంటే శాంత వృత్తుల్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదే వైరాగ్యం నేను తత్వబోధలో చెప్పానంటే ఇంకొక విధంగా చెప్తా, వివేక చూడామణిలో చెప్తే మరొక విధంగా చెప్తా. ఇక్కడ అవగాహన, అది శాస్త్రాన్ని అర్థం చేసుకునే పద్ధతి. శాంత వృత్తులు ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నీకు కోరిక జనించిందో శాంత వృత్తికి అవకాశం లేదు, అశాంతి కదులుతుంది. నాకు అది కావాలి, ఎందుకని అది నాకు ఇష్ట వస్తువు. అది ఇష్ట వస్తువు కనుక అది నన్ను ఆకర్షిస్తూ ఉంది కనుక అది కనుక లభ్యమైతే నేను తృప్తి చెందుతాను. నాకు తృప్తినిచ్చేటువంటి ఆ ఇష్ట వస్తువు నాకు కావాలి. ఇది అలజడి. ఈ మనసులో అలజడి లేచింది కాదు, ఇది శాంతే అశాంతే? అశాంతి. అది లేకుండా ఉండడం వైరాగ్యం. ఇది అశాంతి కాదు, అశాంతి లేకుండా ఉండడం శాంతి. అదే వైరాగ్యం. విషయేషు జిహాసా బుద్ధి. కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నావో వాటి యందు ఇది నాకు అవసరమైంది కాదు అనేటువంటి బుద్ధి, వివేచనం ఏదైతే ఉందో ఆ వివేకమే జిహాసా బుద్ధి. కాబట్టి వస్తువు ఉండినా అది నిన్ను క్షోభకు గురి చేయకుండా ఉండాలి. క్షోభకు గనక గురి చేసినట్లయితే నీలో అశాంతి ప్రబలుతుంది.
కానీ శాంతిగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు క్షోభ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి వస్తువు ఉండొచ్చేమో కానీ, అది ఇష్ట వస్తువు కూడా అయి ఉండొచ్చేమో కానీ, వస్తువు నిన్ను కలత పెట్టకుండా ఉండాలి. సి ది పాయింట్. వస్తువు నిన్ను కలత పెట్టకుండా ఉండాలి, నీలో అశాంతిని రెచ్చగొట్టకుండా ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే నువ్వు శాంతిగా ఉండగలవు, కానీ మరొక విధంగా శాంతిగా ఉండేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఉన్నటువంటి వస్తువు కనుక నిన్ను రెచ్చగొడుతూ ఉంటే, అంటే స్వామీజీ మనకి ఇష్టమైనటువంటి వస్తువు ఎదురుగా ఉన్నప్పుడు ఆకర్షించకుండా ఎట్లుంటుంది? ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు కోరిక ఎందుకు జనించదు? అది వస్తువు ఆకర్షించచ్చు, కోరిక కలగడం అనేటువంటిది నీ మనసు మీద ఆధారపడింది, నీ మనసులో ఉండేటువంటి అవగాహన మీద ఆధారపడింది. మేము చిన్నప్పుడు సుఖబ్రహ్మ కైవల్యం అని ఒక బుక్ ఉండేది. నేను చాలా చిన్నతనంలో చదివాను దాన్ని, హై స్కూల్లో చదివేటప్పుడు. సుఖబ్రహ్మ కైవల్యం అని. దాంట్లో మొత్తం శుకుడులో మన వ్యాస భగవాను యొక్క కుమారుడు సుఖబ్రహ్మ ఎవరైతే భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకు బోధించాడో ఆ శుకుడు యొక్క జీవితం అంతా వస్తుంది. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఉంటాయి. అది సుఖబ్రహ్మ కైవల్యం. దాంట్లో ఒక చాప్టర్ శుకరంభ సంవాదం, అంటే డైలాగ్ బిట్వీన్ శుక అండ్ రంభ. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డైలాగ్, ఒక సంవాదం. ఈయనకి ఆమెకి ఎక్కడండి పొత్తు కుదిరింది? ఆమె రంభ కదా, ఆమె డాన్సర్ కదా, సెలెస్టియల్ డాన్సర్ కదా, పైగా దేవలోకంలో డాన్స్ చేస్తూ ఉండేటువంటి ఆవిడకి ఈయనకి ఎక్కడ టచ్ వచ్చింది? ఈయన మహావైరాగ్య పురుషుడు కదా. అంటే దేవతలే పనిగట్టుకొని శుకుడి యొక్క వైరాగ్యాన్ని పరీక్షించాలని. ఎందుకంటే శుకుడిని మించినటువంటి విరాగి ఈ ప్రపంచంలో మరొకరిని చెప్పలేం. విరాగులైనటువంటి పురుషుల్లో చెప్పాలంటే ముందు శుకుడిని చెప్పి తర్వాత ఎవరినైనా చెప్పాలి. అసలు ఈ ప్రపంచంలోకి వస్తే దుఃఖం అనేటువంటి ఉద్దేశంతో తల్లి గర్భంలోనే 16 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు బయటపడితే దుఃఖమే కదా అనే ఉద్దేశంతో, అప్పుడు నాయన కేవలం దుఃఖమే కాదు ఈ ప్రపంచంలో ఉండేది, ఇక్కడ తరించేటువంటి మార్గం కూడా ఉంది, నువ్వు రా, తల్లి గర్భం నుంచి రా అని మహర్షులు బోధించినప్పుడు అప్పుడు ఆయన జననం. కనుక పుట్టుకతోనే 16 సంవత్సరాల కుర్రవాడు. ఆ తల్లి ఎట్లా మోసిందో కానీ 16 సంవత్సరాలు మోసింది సుఖబ్రహ్మని. మరి ఆయన జననం జన్మించగానే తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయాడు. అది ఇక ఊహకు అందనటువంటి దుఃఖం. అది 16 సంవత్సరాలకి తల్లి గర్భం నుంచి వచ్చాడు. రాగానే ఈ ప్రపంచం మనకు వృధా, ఈ తల్లిదండ్రులు వీళ్ళతో ఉండేటువంటి భ్రాంతి మనల్ని ఎప్పుడైనా సరే కృంగదీస్తుంది, మన కైవల్యానికి అడ్డుపడుతుంది. అది సుఖబ్రహ్మ కైవల్యం. మన కైవల్యానికి అడ్డుపడుతుంది ఇది అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళని త్యజించి ఎక్కడికో అడవులకు వెళ్ళిపోయినటువంటి వాడు సుఖబ్రహ్మ. అంటే అటువంటి వాడిని పరీక్షించాలని దేవతలు అభిప్రాయపడినప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియలోలు అయి ఉంటారు కనుక. మనం చూసాం కదా, ఇప్పుడు ఇంద్రుడు కోడే కోయడం, కొంప ముచ్చుకోవడం ఇవన్నీ చూసాం కదా మనం. కాబట్టి వాళ్ళు ఎంత స్థాయిల్లోకి వెళ్ళినా వాళ్ళ బలహీనతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ బలహీనతలకు అతీతమైనటువంటి వాడు సుఖబ్రహ్మ. అందుకని ఆయన్ని పరీక్షించాలని బ్రహ్మను పంపించారు. నువ్వు పో, ఎందుకని నీకు మించిన అందం లేనే లేదు ప్రపంచంలో. పైగా అందమే కాకుండా అందాన్ని ఏ విధంగా బహిరంగపరచాలనో, వ్యక్తం చేయాలనో, ఎదుటి మనిషిని లొంగ తీసుకోవాలనో నీకు బాగా తెలుసు కనుక నువ్వు వెళ్ళంటే ఆవిడ వచ్చి ఆవిడ హావ భావ విన్యాసాల ద్వారా శుకుణ్ణి ఏదో చేయాలని, మోహింపజేయాలని ప్రయత్నం చేసింది. ఎక్కడ పడలేదు. అది శుకరంభ సంవాదం. లాస్ట్లో అంటుంది, ఏ శుక, నేను ఎవరనుకున్నావు, నా కోసం యజ్ఞయాగాదులు చేస్తారు. ఇప్పుడు ఎందుకయ్యా వాళ్ళంతా కూడాను యజ్ఞయాగాదులు చేసి కర్మకాండం నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఎందుకని వస్తున్నారో దేవలోకానికి నీకు తెలుసా? అక్కడ ఉండేటువంటి భోగాల్లో ప్రధానమైన దాన్ని నేనే, అలా వాంఛించే వస్తారు. అది కర్మకాండ. దాన్ని దాటి మనం జ్ఞానకాండలో ఉన్నాం ఉపనిషత్తుల్లో. అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇన్ని చేసి ఇక్కడ ఇష్టాపూర్తి కర్మలు, యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ కూడా నిర్వహించిన తర్వాత పొందుతూ ఉన్నారు. కానీ నేను స్వయంగా నీ దగ్గరకు వచ్చి నేనే నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే కాదంటావేంటని. అప్పుడు అంటాడు, ఇవే సుఖాలంటే వీటి కోసమా యజ్ఞయాగాదులు చేయాలి? ఒకవేళ యజ్ఞయాగాదులు చేస్తే మానసిక నైశ్చల్యానికి చేయాలి, సరేనా? చిత్తశుద్ధి కోసం చేయాలి, చిత్త నైశ్చల్యం కోసం చేయాలి. ఈ అనిత్యమైనటువంటి సుఖాల కోసమా, ఈ భోగాల కోసమా అన్నప్పుడు ఈ మలమూత్రాలతో నిండినటువంటి ఈ దేహంలో రమించడం కోసమా అని అంటాడు శుకుడు. అప్పుడు చెప్తుంది నవ్వుతూ, వారు పిచ్చివాడా, అంటే నువ్వు ఈ మానవ ప్రపంచంలో ఉన్నావు గనక, మలమూత్రాలతో నిండినటువంటి స్త్రీ గర్భంలో నుంచి వచ్చావు గనక,
నీకు ఇదే ప్రధానంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ మానవ సమాజంలో స్త్రీలు ఎట్లాగైతే ఉంటారో భూప్రపంచంలో అలాగే ఉంటాము దేవతా స్త్రీలు మేము కూడా అని నువ్వు భ్రమిస్తున్నావేమో చూడొక్కసారి అని చెప్పేసి ఆ పొట్ట ఓపెన్ చేసింది. చూడు ఏ మలమూత్రాలు ఉన్నాయో చూడు అని చూపిస్తే దివ్యమైనటువంటి సుగంధాలు సౌరభాలు వెదజల్లుతూ క్లీన్గా కుర్చీ కనపడతా ఉంటే దర్పణ సదృశంగా ఆశ్చర్యపోయాడట, ఇట్లా కూడా ఉంటాయా అని. వెంటనే క్లోజ్ చేసి చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు దీనికోసం అందరూ పాటుపడతారో? పెద్ద పెద్ద ఋషులంతా ఫెయిల్ అయిపోయారంటే ఏముందో ఇప్పుడు నీకు అర్థమైందే. శుక కమాన్. అప్పుడు అంటాడు శుకబ్రహ్మ, దట్ ఈజ్ శుకబ్రహ్మ. నాకు తెలియదు ఇట్లా ఉంటుందని దేవతా శరీరం. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఈ దేహం. కానీ ఒక్కటి చెప్తా, సామాన్యమైనటువంటి స్త్రీ, ఓ సాధారణ స్త్రీ, మలమూత్రాలు నిండినటువంటి దేహంతో ఉండేటువంటి స్త్రీ యొక్క గర్భంలో నుంచి నేను పుట్టాను. మా తల్లి అట్లాంటిదే. ఆమె గర్భంలో నుంచి పుడితేనే నాకు ఇంత వైరాగ్యం ఉంది. నా దురదృష్టం తల్లి, నీ గర్భంలో కనుక పుట్టుంటే నా పరిస్థితి ఎట్లా ఉండేదో కదా, ఇంకా ఎంత వైరాగ్యం వచ్చేదో. కానీ దానికి నేను నోచుకోలేకపోయాను. దట్ ఈజ్ శుకబ్రహ్మ, దట్ ఈజ్ శుకబ్రహ్మ. కాబట్టి తనని పిచ్చెక్కించేటువంటి, తనను ఆకర్షించడమే కాదు మత్తెక్కించేటువంటి ఆకర్షణ ఎదురుగా ఉండిన విషయేషు కామ విషయేషు జిహాసా బుద్ధి, ఇది నాకు శ్రేయస్సునిచ్చేది కాదు, ఇది ప్రేయస్సే కానీ అది ప్రతి క్షణం కూడాను విమర్శించుకుంటూ జీవించడం. ఇది ప్రేయస్సే కానీ నాకు శ్రేయస్సు కాదు అనుకోవడం వల్ల శుకుడు దాటగలిగాడు. అది వైరాగ్యం అంటే. కాబట్టి ఇప్పుడు ఈ వైరాగ్యం ఉందనుకోండి, అదే గనక ఆవిడ కనిపించేదంతా చూపెట్టేసి ఆవిడ అదృశ్యమైపోయి ఉంటే, శుకుడికే గనక మనసు ఉంటే ఇంకేమైనా ధ్యానం చేయగలడా? చేసిన రంభనే. ఒకవేళ ధ్యానానికి కూర్చున్నా రంభే కనపడతా ఉంటుంది. ఓం రంభాయ నమః, అంతకన్నా ఇంకేం లేదు. కొంప మునిగాయ నమః. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని. ఏది ఇష్ట వస్తువు అది మనం ఆకర్షిస్తుంది. ఇతన్ని ఆకర్షించలేకపోయింది అంటే రంభ ఇష్ట వస్తువు కాకుండా పోయింది. ఎందుకో తెలుసా? రాముడు ఇష్ట వస్తువు, రంభ కాదు ఇష్ట వస్తువు. శుకుడు యొక్క మనసులో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అంతేగాని రంభ కాదు. ఇది ఇంపార్టెంట్. అదే గనక ఆశిస్తే మనసులో అలజడి కదా. అలజడి అంటే క్షోభ, క్షోభ వల్ల అశాంతి. కానీ ఇది శాంతవృత్తయ, అది లేకుండా ఉండడం, అశాంతి లేకుండా ఉండడమే శాంతి. గనక వైరాగ్యం. చూసారా, వైరాగ్యం వల్ల ఏమొస్తా ఉంది? శాంతవృత్తి. అందుకని వైరాగ్యం. కాబట్టి శాంతవృత్తికి వైరాగ్యం ఎందుకు పెట్టాడు ఇప్పుడు అర్థమైందే. ఇదన్నమాట. అంటే ఏ విధమైనటువంటి క్షోభ లేకుండా, ఏ కలత లేకుండా, ఏ మానసికమైనటువంటి వికల్పాలు మనకు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితిని వైరాగ్యం కల్పిస్తుంది. కాబట్టి వస్తువులు ఉండినా వాటి యొక్క ప్రభావం మన మీద లేకుండా ఉండడం, ఇష్ట వస్తువులు ఉండినా వాటి ప్రభావం లేకుండా ఉండడం అనేటువంటి తీసుకొస్తూ ఉంది కనుక వైరాగ్యం శాంతవృత్తి అయింది. ప్లీజ్ క్లియర్. నెక్స్ట్ శాంతి. వైరాగ్యం శాంతిరౌదార్యం. సెకండ్ పాయింట్ శాంతి. శాంతి అంటే జనరల్గా ఓర్పని, సహనమని చెబుతూ ఉంటారు. ఇక్కడ శాంతవృత్తి గనక శాంతి అంటే అసహనం లేకుండా ఉండడం. నాయన శాంతి అంటే అసహనం లేకుండా ఉండడం. అది అంటే సహనం కలిగి ఉండడమే కదా స్వామీజీ, అదే. కానీ ఈ కోణంలో చూస్తే ఇంకా మనకు చాలా విశాలంగా అర్థమవుతుంది. అసహనం అని ఎందుకు అంటున్నానంటే నిష్కారణంగా కూడా అసహనం కలుగుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం లేని విషయం ఎవడన్నా పక్కన మాట్లాడుతూ ఉండాడు అనుకోండి, అసహనంగా ఉంటుంది, ఇంపేషెంట్గా ఉంటాం కదా, అవునా? ఎవడైనా ధనికుడు కనపడితే అసహనం వస్తుంది. ఇదేంటిది? ఒక కోటీశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, వాడిని చూసిన వాడు వరి అయిపోతూ ఉంటాడు. వాడికి ఇంత డబ్బు ఉంది. ఇది అసహనం అంటే వాడిని చూస్తానే ఏదో రకమైనటువంటి బాధ, ఇది ఎందుకు వస్తూ ఉందని.
వాడేమైనా నిన్ను బాధిస్తూ ఉన్నాడా? డబ్బు కలిగిన వాడు కనపడ్డాడు సార్, ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వాడేమైనా నిన్ను బాధ పెట్టాడా? వాడి డబ్బు వాడి దగ్గర ఉంటుంది. అంటే వాడి డబ్బు కూడా నీ దగ్గర ఉండాలనా? చెప్పు సార్, ఏంటి అసలు బాధ కారణం ఏంటి? విశ్లేషణ ఇది. అంటే ఎదుటివాడు పెట్టకున్నా వీడు బాధపడడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు. చూడండి అసహనం అనేది ఎట్లా ఉంటుంది. అసహనం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఎదుటివాడు రిచ్ మ్యాన్ అయితే నీకు వచ్చే నష్టం ఏమిటి సార్? లెట్ హిమ్ ఎంజాయ్ కదా. వాడి సుఖాన్ని చూసి నువ్వు బాధపడతావా? మరి వాడి బాధలను చూసి సుఖపడతావా? ఇట్లాగైతే ఇక సుఖ దుఃఖాలకు అర్థం ఉంది. నీ సుఖాలు నీకున్నాయి, నీ దుఃఖాలు నీకున్నాయి. అవి చాలక ఎవడెవడు సుఖపడతా ఉంటే వాడిని చూసి దుఃఖపడ్డాం, ఎవడెవడు బాగుంటే నువ్వు బాగులేకుండా పోవడం. చూడండి, కాబట్టి ఇటువంటి అసహనం ఎక్కడైతే ఉందో వాడికి శాంతి లేదని అర్థం. అదే కదా. అట్లా కాకుండా అసహనం లేకుండా మనిషి ఉండాలి. ఎవరు ఎలా ఉండినా ఎట్లొస్తుంది తెలుసది? ఎవరు ఎలా ఉన్నా అలా ఉండడం వెనుక నియతి ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్ క్లియర్గా. మీకు ఎందుకు ఇంతకుముందు ఇవన్నీ చెప్పున్నానంటే దీనికోసమే. శాస్త్రాన్ని సమన్వయం చేసుకుంటూ పోవాలి, కారులేట్ చేసుకోవాలి. వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఎందుకు ధనికుడు కావాల్సి వచ్చింది అర్థం కాలేదనుకోండి, వాడికి ఎందుకు పాయసం, నాకెందుకు గంజి నీళ్ళు అని చెప్పేసి పాటలు, ఇంకా అష్టదరిద్రం. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం కొనకపోతే చావు. ఎవరిని అడుగుతావా? ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇదంతా కూడాను అసలు విషయం అర్థం కావడం లేదు. ఎవడు ఏ విధంగా ఉన్నాడో అలా ఉండడం వెనక నియతి ఉంది. ఇట్ ఇస్ ఎన్ ఆర్డర్ ఇస్ దేర్. ఒక నీతి ఉండేటప్పుడు, ఒక ధర్మం ఉండేటప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరినైనా చూసి నువ్వు అసహనంగా ఫీల్ అవుతా ఉంటే, వాడు అలా ఉండడం నీకు నచ్చకపోతే అది ఘోర వృత్తి కింద పోద్ది, శాంత వృత్తి కిందకు వచ్చేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి అసహనం అనేది తెలియకుండా ఉండాలి జీవితంలో. ఎవరెలా ఉంటారో అలా ఉండని, సరేనా? వాళ్ళు ఏదో చేసుకున్న వాడికి చేసుకున్నంత. కాబట్టి ఎవడు బాగుంటే వాడిని చూసి నువ్వు దుఃఖపడేటట్లయితే ఇంక ఈ ప్రపంచంలో సుఖపడతాడు నాయన అట్లాంటి వాడు. ఒకడు ధనికుడు, వాడి గురించి నువ్వు దుఃఖపడితే ఎంతమంది ధనికులు ఈ ప్రపంచంలో? నీ దగ్గర కన్నీళ్ళు ఎంత ఉంది స్టాక్? ఒకసారి నాకు చెప్పు, ఎంత ఖర్చు పెట్టగలవు నువ్వు? కాబట్టి అనవసరంగా అర్ధరహితంగా మన జీవితానికి ఏమీ సంబంధం లేదు. అతనెవరో మనమెవరో, వాడి బాధలు వాడి మన బాధలు మనయి, వాడి సుఖాలు వాడి మన సుఖాలు మనయి, అనవసరమైనటువంటిది. కాబట్టి కొందరు చూస్తానే అసహనం అయిపోవడం. మన పెద్దవాళ్ళు, నేను కొద్దిగా దీన్ని సైకలాజికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన అనాలిసిస్ కనుక, మన పెద్దవాళ్ళలా ఎంత మాట్లాడకుండా నాలాగా అధిక ప్రసంగం వాళ్ళు సింపుల్గా చెప్పేసేవాళ్ళు. ఏంటో ఒకడు చూస్తే కొట్ట బుద్ధి వేస్తుంది, ఒకడు చూస్తే తిట్ట బుద్ధి వేస్తుంది. ఇలా మీరు అంటే ఒకడిని చూస్తే కొట్ట బుద్ధి వేస్తుందట, ఒకడిని చూస్తే పెట్ట బుద్ధి వేస్తుందట. అంటే ఎవడైనా చూసినప్పుడు ఒరే వాడికి కాస్త పెడితే బాగుండే అని, నాయన రానైనా భోంచేసిపో. ఇంకెవడైనా ఉంటే మనకు మిగిలిన కూడా నీ ముఖం చూపా. ఎందుకంటే ఒకరిని చూస్తే పెట్ట బుద్ధి వేస్తుంది, ఒకరిని చూస్తే కొట్ట బుద్ధి వేస్తుంది. ఇది పెట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉందే, పెట్టించుకునేవాళ్ళు కొట్టించుకునేవాళ్ళు ఉందే. నాకంతా గందరగోళం నా మనసు. ఒకసారి ఆలోచించండి. ఇది ఇటు పోతుంది అటు వస్తుందే, చూచేవాళ్ళలో ఉందే లేక చూడబడేవాళ్ళలో ఉందే? చూచేవాళ్ళలోనే ఉంది. అది ఎందుకో తెలుసా? శాంతి అనేటువంటి అద్భుతమైనటువంటి శాంత వృత్తి వీడికి లేకుండా పోవడమే. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉండినా అలా ఉండడం వెనక నియతి ఉంది కనుక, ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ అకామిడేట్ చేస్తూ పోవడం. నాయన బాగా అర్థం చేసుకోండి. ఇది జీవితంలో చాలా భారాన్ని దించేస్తుంది, బరువుల్ని దించుతుంది. గుండె బరువెక్కేదంతా ఇక్కడే. ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి, నువ్వు ప్రయత్నం చేస్తే చేయి వాళ్ళని మార్చడానికి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకవేళ వాళ్ళు మారలేదని మాత్రం, నువ్వు అనుకున్నట్టుగా లేరని మాత్రం, నువ్వు అసహనానికి గనక గురైనట్లయితే
శాంతి అనేటువంటి లక్షణాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి అసహనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్షోభ ఉంటుంది. క్షోభ ఉంటుంది కనుక అశాంతి ఉంటుంది. అశాంతి ఉండేటప్పుడు నువ్వు ప్రశాంతంగా జీవించే అవకాశం లేదు. కాబట్టి శాంత వృత్తి కలగాలంటే శాంతి అనేటువంటిది రావాలి. ప్రతి మనిషిని అకామిడేట్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రతి మనిషిని నేను అనుభవంలో తెలుసుకున్నది కూడా ఇదే. వాళ్ళు ఎలా ఉంటారో నాయన అలాగే గనక అంగీకరిస్తే ఎంత అంగీకరిస్తామో అంత సుఖపడతాం. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈరోజు మనం దాన్ని అంగీకరించకపోయినా ఒకరోజు జీవితమే గుణపాఠం నేర్పిస్తుంది. ఇప్పుడు కొంపల్లో కూడా ఇదే గొడవ. భార్య మారాల, మంచిదే మారితే, ఏమ్మా ఆయన ఏదో మారమంటున్నాడని, లే అతను మారాల. ఇప్పుడేం చేయాలి చెప్పండి? ప్రపంచం మారాల. ఇక్కడ చూడండి ఈ దౌర్భాగ్యం. ఒక వ్యవస్థలు ఉన్నాయి కదా కొన్ని. ప్రపంచం మారాలా, సమాజం మారాలి, వేరే వేరే వేరే. ప్రపంచం మారాలని ఒక్క నోటితో నువ్వు వరిస్తే 1000 నోళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఏమని చెప్పాలి? నువ్వు మారాలని. నీకుండేది ఒక్క నోరే, సమాజానికి ఉండేది 1000 నోళ్ళు. బాగా అర్థం చేసుకో. కాబట్టి ఎవరో మారడం వల్ల నువ్వు సుఖపడలేవు. ఈ ప్రపంచంలో నువ్వు మారడం వల్లనే నువ్వు సుఖపడతావు. ఎందుకనంటే ఇక్కడ ఒక నియతి ఉంది, ఇక్కడ ఒక ధర్మం ఉంది. ఎవడు ఎలా ఉండాలనో అలా ఉంటాడు. ఎవతే ఎలా ఉండాలనో అలా ఉంటుంది. అలా ఉండడం వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది. వాళ్ళు మరొక విధంగా ఉండలేరు. మరొక విధంగా ఉండగలిగితే ఇలా ఉండరు. ఇది పాయింట్. కాబట్టి నువ్వు అసహనం చెందాల్సిన అవసరం లేదు. ఎవరిని చూచి కూడాను నువ్వు అసహనం చెందాల్సినటువంటి అవసరం లేదు. అలా అసహనం చెందకుండా ఎవడైతే ఉంటాడో వాడికి శాంతి అనేటువంటి సుగుణం ఉందని అర్థం. ఇప్పుడు నాయన మనం చూసిన రెండిట్లో వైరాగ్యంలో ఏం జరుగుతూ ఉంది? జిహాసా బుద్ధి వల్ల ప్రశాంతంగా ఉంటున్నాడు కదా. మన మనసును విశ్లేషిస్తూ ఉండేది మైండ్ అనాలిసిస్. ఇదంతా మైండ్ అనాలిసిస్ కదా ఇది. ఎప్పుడైతే వైరాగ్యం ఉందో, ఏది మనల్ని కలత పెట్టడం లేదో, ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే శాంతంగా ఉన్నాడో బ్రహ్మ చైతన్యం అందులో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా మనసు ఉంది కనుక వస్తాడు, చెప్తాడు తర్వాత. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్తున్నా. నీళ్లు నిర్మలంగా ఉన్నాయనుకోండి, సూర్యుని ప్రతిబింబం చక్కగా కనపడుతుందే లేదా? తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. అంటే ఇక్కడే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉన్నారు. అందుకని ఒక్క పాయింట్ వెనక్కి వస్తున్నా. సపోజ్ బురదతో ఉన్నదనుకోండి, అప్పుడు ప్రతిబింబం ఎట్లుంటుంది? అంతే. ఘోర వృత్తులుంటే బురదలాగా, శాంత వృత్తులుంటే ప్రసన్నంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి నిర్మలమైనటువంటి జలములో ప్రతిబింబం ఎట్లాగైతే మనకు కనపడుతుందో, శాంతంగా ఉండేటువంటి మనసులో పరమేశ్వరుని యొక్క చైతన్యం ప్రతిఫలిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను, ఫర్దర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా డీటెయిల్డ్గా. కానీ ఇప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. కాబట్టి వైరాగ్యం ఉన్నప్పుడు క్షోభ లేదు కనుక, నాకు అది కావాలనేటువంటి క్షోభ లేదు కనుక, మనసు ప్రశాంతంగా ఉంది కనుక, ప్రశాంతమైనటువంటి మనసు ఎప్పుడైతే మనకుందో, నిర్మలమైనటువంటి జలములో సూర్యుని యొక్క ప్రతిబింబం లేక చంద్రుని యొక్క ప్రతిబింబం లేక మన యొక్క ప్రతిబింబం కనిపించినట్లుగా బ్రహ్మ చైతన్యము చక్కగా స్ఫురిస్తుంది, ప్రతిఫలిస్తుంది. క్లియర్? కాబట్టి వైరాగ్యంలో అది తెలుస్తూ ఉంది. శాంతిలో అసహనమైనప్పుడు కలత, అంటే తరంగాలు కదులుతూ ఉంటే నీకు ప్రతిబింబం ఎట్లాగైతే తెలియదో, కాబట్టి అసహనం ఉండేటప్పుడు ఎప్పుడైతే ఈ కదలికలు కదులుతూ ఉన్నాయో నీకు తెలిసే అవకాశం లేదు. ఆ తరంగాలు ఆగినప్పుడు మాత్రమే ప్రతిబింబం ఎట్లాగైతే కనపడతా ఉందో, కాబట్టి అసహనం ఎక్కడైతే మన దగ్గర ఉందో అది లేకుండా మనం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం కనుక, శాంతి మన దగ్గర ఉంటుంది కనుక, ఆ నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగి ఉంటుంది కనుక, ఇది శాంత వృత్తి. ఇక్కడ బ్రహ్మ చైతన్యం స్ఫురిస్తూ ఉంటుంది. అది శాంత వృత్తయ. కాబట్టి వైరాగ్యం, శాంతి. నెక్స్ట్ ఔదార్యం. ఉదారస్య భావ ఔదార్యం. మనిషి ఉదారంగా ఉండడం, ఉదార స్వభావం కలిగి ఉండడం ఔదార్యం. ప్లీజ్, ఔదార్యం ఏంటి? ఔదార్యం, ఉదార స్వభావం ఇతరులతో పంచుకునేటువంటి ఒక సుగుణం.
షేరింగ్ నేచర్, జస్ట్ షేరింగ్ నేచర్. ఏదైతే తనకు ఉందో అది తందే, కాదని ఎవరు అనడం లేదు. తనదైనటువంటి దాన్ని ఇతరులతో కలిసి పంచుకోవడం. చూడండి, ఔదార్యం. జ్ఞానంలో కూడా ప్రధానం అదే. గురువుకు కూడా ఔదార్యం అవసరం. గురువుకు గనక ఔదార్యం అనేటువంటి సాత్విక గుణం గనక లేకపోతే వాడికి తెలిసిందంతా చెప్పాలనేటువంటి ఊహ రాదు. షేర్ చేసుకోవడం. కాబట్టి ఇదిగో నాకు ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం నాకు ఆనందాన్ని ఇచ్చింది, లేదా ఈ జ్ఞానం నాకు సుఖాన్ని ఇచ్చింది, నా బిడ్డలకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది చూచారా, ఇతరులకు కూడా రావాలనేటువంటి ఆలోచన ఉంది చూచారా. దానివల్లనే గురువులు కూడా బోధించడం జరుగుతుంది. బాగా లోతుగా మనం చూస్తే ఈ ఔదార్యం అనేటువంటి అద్భుతమైనటువంటి గుణం గురువుల్లో కూడా ఉంటుంది. ఉండడం వల్లనే షేర్ చేసుకుంటారు. కాబట్టి ఏదైతే మనకుందో అది ఇతరులతో షేర్ చేసుకోవడం. అంటే ఇతరులకు ఉన్నదా లేదా వేరే విషయం. తేరా హీ తేరా, మేరా భీ తేరా, అంతే అంతే. ఇంక మిగతా రెండింటికి పోబకండి, అది డేంజర్. తేరా హీ తేరా, మేరా భీ తేరా. నీది నీకు ఉండని, నాది కూడా ఉండని. చూసారా ఎంత ఇది ఉదారస్య భావ. కాబట్టి ఔదార్యం అంటే ఇది ఉదార స్వభావం కలిగి ఉండడం. కేవలం ఇది ఏదో డబ్బు వేయడం అది ఇవ్వడం కాదు. అందుకనే మనకు ఆలయాల్లో ప్రధానంగా వచ్చింది ట్రెడిషనల్గా. ఆలయాల్లో మనం ప్రదక్షిణం చేసిన తర్వాత, స్వామికి మనం సమర్పించుకున్న తర్వాత, లేదు ఒక కొబ్బరికాయ నువ్వు స్వామికి ఇచ్చినా, నారికేళం సరే, మళ్ళీ అక్కడి నుంచి నీకు ఆయన ఒక చెప్పలికి ఇస్తే తీసుకొచ్చి దాన్ని కొట్టి అక్కడే కూర్చొని ప్రశాంతంగా చూడండి. శాంతవృత్తి. భగవంతుని దర్శించావు కదా, శాంతవృత్తి. సినిమా పోయిరాపో, ఘోరవృత్తి. అసెంబ్లీకి పో, మూఢవృత్తి. అర్థమవుతుంది. ఇక్కడ నీకేం కనపడతా ఉంది? శాంతవృత్తి. భగవంతుని దర్శించి వచ్చావు, ఆయన ముఖాన్ని దాన్ని దర్శించావు, ప్రశాంతంగా ఉన్నావు. ఇప్పుడు కూర్చున్నావు, ఆ కొబ్బరి చెప్పును కొట్టి 4 ముక్కలు చేసి అటు పోతూ ఉంటారు చూసారు, ప్రదర్శనం చేసి వాళ్ళని పిలిచి, నాయన ఇదిగో, అమ్మ ఇదిగో. షేరింగ్ నేచర్, ఔదార్యం. భగవద్ దర్శనంతో శాంతి ఎక్కడైతే ఉందో అక్కడ ఔదార్యం కనపడతా ఉంది. శాంతిలో ఔదార్యం ఉంది కనుక ఔదార్యం ఉండేటువంటి చోట శాంతి ఉందని అర్థం. కాబట్టి శాంతానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా, వైరాగ్యం కానీ జహాసాబుద్ధి విషయాలు ఏవి మనల్ని కలతబెట్టకుండా ఉండడం. అట్లాగే మన శాంతి అంటే అసహనం అనేటువంటిది జీవితంలో లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం. కాబట్టి ఈ పరిస్థితి ఎప్పుడైతే మనకు వస్తూ ఉందో, ఔదార్యం అనేటువంటిది ఎప్పుడైతే మనలో వస్తూ ఉందో, షేరింగ్ నేచర్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, పంచుకోవడం షేరింగ్ నేచర్. అంటే స్వామిజీ పంచుకోవడం షేరింగ్ నేచర్ ఔదార్యమేనా? ఔదార్యమే. నిజమేనా స్వామిజీ? నాకు దుఃఖం ఉంది, పంచుకునేదే ఏడ్చాలే. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ప్రారంభం కొద్దీ వాళ్ళ కొన్ని వ్యాధులు సంక్రమించి ఉంటాయి. అవి అంటు వ్యాధులు అయి ఉంటాయి. లేలే స్వామిజీ షేర్ చేసుకుంటాను స్వామిజీ. నాకు ఒక వారం రోజుల నుంచి విపరీతంగా దగ్గు వస్తుంది. ఇది ఏందో చెప్పేశాడు డాక్టర్, ఇన్ఫెక్షన్ అని. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకని 10 నిమిషాలు వాడితో మాట్లాడి వస్తా, వాడికి బాధ్యత. ఎందుకని నాతో మాట్లాడినాడు 5 నిమిషాలు మాట్లాడితేనే నా పరిస్థితి ఎట్లయింది, నేను 10 నిమిషాలు మాట్లాడి వస్తా. ఎందుకంటే షేర్ చేసుకోమన్నారు కదా. ఇది కాదు సార్ షేర్ చేసుకోవడం అంటే. దుఃఖాన్ని కాదు షేర్ చేసుకోవాల్సింది. ఎందుకంటే దుఃఖాన్ని షేర్ చేసుకుంటే వాడు దుఃఖపడతాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఎందుకు మనం పుచ్చుకోవడం ఇచ్చుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడంటే శాంత వృత్తి ప్రధానం. దుఃఖాన్ని పంచామనుకుడు మనకేదో బాధలుంటే పోయి వాళ్ళ ఇంటికి పోయి నా బాధలన్నీ నీకు చెప్పుకోవాలని వచ్చాను. ఇదే పని వాడికి. వాడు చేసిన కర్మ ఏంటి? నీతో ఫ్రెండ్షిప్ చేయడమే వాడి కర్మ. సాధ్యమైనంత వరకు ఎవరి బాధలు వాళ్ళు అనుభవించాలి, కానీ మన బాధల్ని ఇతరులతో షేర్ చేసుకోకూడదు నాయన. ఇది కూడా వాళ్లే గనక ముందుకొచ్చి షేర్ చేసుకోగలిగితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కారణం ఏంటి తెలుసా? వాళ్ళలో శాంతి వృత్తి ఉందని అర్థం, వాళ్ళలో ఔదార్యం ఉందని అర్థం. నీకు కష్టం వచ్చింది, నీ కష్టాన్ని నేను పంచుకుంటాను అని ఎదుటి వ్యక్తి కనుక మన జీవితంలోకి వస్తే ఎస్ అప్రిషియబుల్. కారణం ఏంటి? అతనిలో ఔదార్యం ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి కేవలం అది ఇవ్వడం ఇది ఇవ్వడం ఇదే కాదు. ఒక వ్యక్తి మీద సానుభూతి, కరుణ, మైత్రి, ద్వేషం లేకుండా ఉండడం,
ఇవన్నీ షేర్ చేసుకోవడం కిందనే వస్తాయి. కష్టపడుతున్నాడు, సానుభూతిగా చూడడం, అతను మైత్రి, స్నేహం, ఇవన్నీ భక్తుని లక్షణాలే. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ యో మద్భక్త మే సహా మే ప్రియ. వాడు నాకు ప్రియుడు. ఎందుకని? ఎప్పుడు శాంతవృత్తిలోనే ఉంటాడు. సంతుష్ట సతతం, చూడండి సరిపోలే అక్కడికే. ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటాడు భక్తుడు. ఎప్పుడైతే నిరంతరం ఆనందంగా ఉండాడో వాడిలో ఘోర వృత్తులు ఉంటాయా? శాంతవృత్తి ఉంటుంది, ఆనందం కదా. ఎప్పుడైతే ఆయన ఆనందంగా ప్రశాంతంగా ఉండాడో శాంతవృత్తి. శాంతవృత్తి ఎప్పుడైతే ఉందో సాత్వికంగా ఉండాడు. సాత్వికంగా ఉన్నాడు అని అంటే బ్రహ్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉంది, నిత్య సుఖం ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఈ వైరాగ్యము నాయన, శాంతి, ఔదార్యం, ఇవి గనక నీ దగ్గర ఉంటే నిన్ను కష్టానికి గురి చేసేవాళ్ళు పుట్టలేదు ఈ ప్రపంచంలో. నిన్ను క్షోభకు గురి చేసేవాళ్ళు లేనే లేరు, ఇంటా లేరు, బయట లేరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వైరాగ్యం ఉంది, ఇంట్లో ఏం బాధ పెడతారో చెప్పమనండి. పెట్టలేరు, వాళ్ళ వల్ల కాదు. అసహనం లేదు, ఇప్పుడు నా బ్రతుకంతా ఇంతే అయిపోయింది, నీ దాన్ని తలగొట్టుకునేది ఎక్కడంటే అసహనమే కదా. అది అసహనం లేదనుకోండి, ఆవిడ ఏమన్నా చేయనండి, ఈయనులా ఇప్పుడు చిదానంద స్వరూపం. ఆమె ఏం చేసినా ఇంకా ఆవిడ అసహనం అయిపోతుంది. ఎప్పుడు ఏం చేసినా సరే, తిట్టింది అనుకోండి, కొడితే అప్పుడు ఆవిడేమవుతుంది, ఏమైంది నీకని, నాకేం కాలే, నీకే ఏదో అయింది. ఎందుకని? నాకేం కాలే. నేను ఐ కాన్షియస్లీ సే దిస్ సెంటెన్స్, నాకు ఏమీ కాలేదు. నువ్వు ఏం చేసినా నాకేం కాలేదు. కారణం శాంతి, వైరాగ్యం, ఔదార్యం. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ నిన్ను క్షోభ పెట్టలేవో నువ్వు ప్రశాంతంగా ఉంటావు. బ్రహ్మ చైతన్యం నీలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. నాయన అయిపోయింది శ్లోక. శాంతా ఘోరా తథా మూఢాః మనసో వృత్తయః త్రిధా వైరాగ్యము శాంతి ఔదార్యం ఇత్యాద్యాః శాంతవృత్తయః. కాబట్టి మొట్టమొదటిది ఉండదు చూచారా, శాంతవృత్తి. క్లియర్గా ఉండండి మీరు, దాన్ని జోడించుకొని యాతన పడబాకండి. శాంతవృత్తులు, ఘోర వృత్తులు, మూఢ వృత్తులు. శాంత వృత్తులు సాత్వికానికి సంబంధించినవి, సత్వగుణానికి. ఘోర వృత్తులు రజోగుణానికి, మూఢ వృత్తులు తమో గుణానికి. ఇప్పుడు మనం ఈ మూడింటిని మళ్ళీ అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశాం, విశ్లేషించడానికి. దాంట్లో శాంత వృత్తులు ఏమిటని చూచాం. వైరాగ్యము, శాంతి, ఔదార్యం. ఇవి ఎట్లా శాంత వృత్తిలో కూడా చూచాం. మనలో ఆ నిత్యసుఖం, ఆ ఆత్మ చైతన్యం ప్రతిఫలించడానికి ఇవి ఎట్లా మనకు సహకరిస్తున్నాయో చూచాం. కాబట్టి శాంత వృత్తుల విషయం అయిపోయింది. శాంత వృత్తయ. ఇప్పుడు ఘోర వృత్తయ. ప్లీజ్, ఘోరాహ. తృష్ణా స్నేహో రాగలాభౌ ఇత్యాద్యా ఘోర వృత్తయః సమ్మోహో భయమిత్యాద్యాః కథితా మూఢ వృత్తయః. ఇప్పుడు శాంత వృత్తులను చూసేసాం కదా నాయన. ఇంక రెండు కదా ఉన్నాయి. ఏంటవి? ఘోర వృత్తులు, మూఢ వృత్తులు. దట్స్ ఆల్ రైట్. ఇప్పుడు ఘోర వృత్తులను చూస్తాం. తృష్ణ, స్నేహ, రాగ, లోభ ఇత్యాద్యాః ఘోర వృత్తయః. అది ఫస్ట్ 2 లైన్స్, మొదటి చరణం, ఫస్ట్ 2 లైన్స్. ఇప్పుడు దాంట్లో 3 చూచాం కదా, వైరాగ్యము, శాంతి, ఔదార్యం. అవి శాంత వృత్తులు. ఇప్పుడు ఘోర వృత్తుల్లో 4. ఒకటి తృష్ణ, కామం, కామః, తృష్ణ. రెండవది స్నేహ, మూడవది రాగ, నాలుగవది లోభ. ఇవి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇవి కాంట్రడిక్షన్ కనపడతాయి.
స్వామీజీ అందరితో షేర్ చేసుకోమన్నారు కదా, అందువల్ల వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా, మళ్ళీ రాగం వద్దంటున్నారు ఏంటి అని ఇట్లా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. తృష్ణ అంటే కోరిక, కామః. సరే, ఇవి ఈ 4 ఘోర వృత్తులు. తర్వాత చూడండి, సమ్మోహ భయం ఇత్యాద్యాహ. సమ్మోహము భయము అనేటువంటివి కథితాః మూఢవృత్తయః. మూఢవృత్తయః కథితాః ప్రోక్తాః ఇత్యర్థః అని చెప్పబడ్డాయి. కాబట్టి సాత్వికమైనటువంటి శాంత వృత్తులకు 3 చూచాము, ఘోర వృత్తులకు 4, మూఢ వృత్తులకి 2. కాబట్టి ఇప్పుడు ఘోర వృత్తులను చూస్తున్నాం. తృష్ణ అంటే కామం, అంటే కామం అంటే కోరికే. కోరిక ఎందుకు లేకుండా ఉండాలి అని అంటే, అయ్యా ఇంతకుముందు చూసినట్టుగా మనం శాంత వృత్తులకు రావాలి, పరమేశ్వరుని యొక్క చైతన్యం మనలో ప్రతిఫలించాలి, అందువల్ల శాంతంగా ఉండాలి. కోరికలు ఉంటే శాంతంగా ఉండలేము, అందువల్ల కోరిక ఉండకూడదు. దేనికోసం? భగవంతుడి కోసమే కదా. భగవంతుడి కోసం కోరిక ఉండకూడదు అని అంటే, భగవంతుడి కోసం నువ్వు త్యజించేది భగవంతుడినేనా? ఏమబ్బా, ఇప్పుడు కామం వద్దు అని అంటే కామం ఎవరా? కృష్ణ. కామః కృష్ణ సార్. కామం వద్దంటే కృష్ణుడు వద్దని అర్థం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే భరతర్షభ, అర్జున విను. ధర్మ అవిరుద్ధ భూతేషు, భూతేషు ప్రాణేషు ధర్మ అవిరుద్ధ, ధర్మానికి విరుద్ధంగానే కామః అస్మి అహమస్మి కామోస్మి. కాబట్టి ధర్మానికి విరుద్ధంగాని కామం నేనే. చూచారా? ఇప్పుడు అర్జునుడికి గీత బోధించాలనేటువంటిది కోరిక. భగవంతుడు బోధించినటువంటి గీతని గ్రంథస్థం చేయాలి అనేది వ్యాస భగవానుని కోరిక. వ్యాస భగవానుడు గ్రంథస్థం చేసినటువంటి అద్భుతమైనటువంటి గీతా గ్రంథాన్ని అర్థం చేసుకోలేక అందరూ పాడైపోతూ ఉంటే దానికి చక్కని భాష్యాన్ని అందించి ప్రజానీకాన్ని తరింపజేయాలని శంకరుల వారు రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో అది కోరిక. అది వచ్చో రాకో నేను చెప్పాలని నేను అనుకుంటుంటే నాది కోరిక. ఇవన్నీ బంధాలు అవుతాయా? కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు. అది గనక అది ఘోర వృత్తే శాంత వృత్తే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తామనేటువంటి కోరిక కలిగిందనుకోండి మీకు, అది శాంత వృత్తే. కానీ తీరనేటువంటి కోరికలు పెట్టుకుంటారు. అంటే ఏ కోరికలను మనం పొందితే వాటి వల్ల జీవితంలో తృప్తి చెందలేము, అటువంటి తీరని కోరికలు ఉంటాయి. ఎందుకని? అనుభవించే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయే కానీ తరిగేటువంటి ప్రశ్న లేనే లేదు. అటువంటి కోరికల్ని ఈ ప్రపంచంలో ప్రాపంచికమైనటువంటి కోరికల్ని ఏవైతే మనం కోరుకుంటున్నామో స్వార్థపూరితంగా అటువంటి వాటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇవి ఘోర వృత్తులు గనక. సో మొదట శాంత వృత్తుల్లో మనం చూసినటువంటి వైరాగ్యం కానీ, శాంతి కానీ, ఔదార్యం కానీ, ఈ 3 కూడా మనం తయారు చేసుకోవాల్సినటువంటివి, కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవి మనం తయారు చేసుకోవాలి శాంత వృత్తుల కోసం. ఇవి పోగొట్టుకోవాలి. కాబట్టి తృష్ణ అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలి. నెక్స్ట్ స్నేహ. ఇక్కడ స్నేహ అంటే మామూలుగా మనకు తెలిసిన అర్థం కాదు. ఇది స్నేహము కాదు. స్నేహము శాంత వృత్తే. ఎందుకని? అద్వేష్ట సర్వభూతానాం అన్నప్పుడు అందుకని నేను అక్కడ కోట్ చేశాను. మైత్ర అన్నాం కదా, మిత్రత్వం స్నేహమే కదా, ఫ్రెండ్లీనెస్. కానీ అతి స్నేహం, ఇక్కడ స్నేహ అంటే అతి స్నేహం సార్. అతి స్నేహం మంచిది కాదు. గీత ప్రమాణం. యస్సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడి ప్రజ్ఞ, ఎవడి జ్ఞానం సుస్థిరంగా ఉంటుందో తెలుసా? యహ సహా సర్వత్రా అనభిస్నేహ. అభిస్నేహం లేకుండా ఉండడం, అనభిస్నేహ, అతి స్నేహం లేకుండా ఉండడం. 12వ అధ్యాయం, ఇది మన 2వ అధ్యాయంలో చెప్తాడు. దీన్ని 13వ అధ్యాయంలో మొన్ననే మీకు చెప్పాను. ఎక్కడ
అనభిష్వంగ పుత్రదార గృహాదిషు 13వ అధ్యాయం నిజాం కాలేజ్. అనభిష్వంగ కాబట్టి అభిష్వంగం లేకుండా ఉండడం, అతి స్నేహం లేకుండా ఉండడం. అంటే స్నేహం అంటే స్నేహ శబ్దం నూనెకు కూడా స్నేహం అని అర్థం. ఇప్పుడు ఆయుర్వేదంలో స్నేహకార్యం, స్నేహకార్యం అంటే నూనె రాసుకోవడం అర్థమవుతుంది. ఒకసారి నూనె రాసుకున్నాడు అనుకోండి మనిషి, పట్టుకుంటే అది అది అతి స్నేహం. అందువల్ల మనోడు ప్రతి పదాన్ని జాగ్రత్తగా వాడారు. తైలమర్దనం. దేర్ఫోర్ స్నేహ కాబట్టి అతి స్నేహం లేకుండా, అభిష్వంగం లేకుండా జీవిస్తూ ఉండడం. కాబట్టి ఎప్పుడైతే అట్లుందో, జీవతి మృతేవ అహమేవ జీవామి మరిష్యామి చ. వాళ్ళు బతికుంటే నేను బతుకుంటాను, వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఇదొక ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళు బ్రతికి ఉంటే ఈయన బతుకుంటాడట. సార్, జీవతి జీవించి ఉన్నారా, మృతేవా లేదా చచ్చిపోయారా అని అంటే, జీవతి అహం ఏవ జీవామి, నేనే బ్రతుకుండేది. వాళ్ళు బ్రతుకుంటే నేనే బ్రతుకుండేది. మృతేవా ఒకవేళ కనుక వాళ్ళు కనుక చచ్చిపోయినారంటే మరిష్యామి అహం మరిష్యామి, నేను చచ్చిపోయానని అర్థం. కొందరు ఇట్లా అంటారు, కొంపల్లో ఉంటాయి ఇవన్నీ, నాకు తెలుసులే. బాగుండేటప్పుడు అంటే నేను చెబితే 36లో కాదు 63లో 36 63 తర్వాత ముందు ఎట్లా ఉంటాయి. కాబట్టి ఉండేటప్పుడు నువ్వుంటే నేను ఉంటాను, లేకపోతే లేదు. నువ్వు బతుకుంటే నేను బతుకుంటాను, నా బతుకుంటే నీ బతుకు మీద ఆధారపడింది. నువ్వు బతుకుంటే నేను బతుకుంటాను, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. అందుకని నీ చావే నా చావు కనుక ఇప్పుడు నేను చంపుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక అవగాహన, సరేనా? ఇదంతా అభిష్వంగ, అభిస్నేహ, అతిస్నేహ. ఎవరితో ఎవరు పుట్టారు కనుక ఎవరితో ఎవరు చచ్చిపోవాలి. సరే, వాళ్ళు ఉన్నంత వరకు కలిసి ఉంటాం. ఎట్లుంటావు చెప్పు, ఎట్లుంటావా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. ఎట్లుంటావు? నువ్వు ఆఫీస్లో ఉండాలా, ఆమె పొయ్యి దగ్గర ఉండాలా? నువ్వు పొయ్యి దగ్గర ఉంటే కాళ్ళు కలుసుకుంటావు, ఆమె ఆఫీసులోకి రానిరు. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే మంచిది, హాయి. నువ్వు తీసుకుంటా ఆమె తగల పెడుతుంటుంది, అంటే వంట చేస్తా. ఏదో నాకు కొన్ని సరిగా రావు, భాష లేని దోషం. అంటే కాబట్టి ఇదంతా అతి స్నేహం కిందకు వస్తుంది. కాబట్టి స్నేహ అంటే అతి స్నేహం. ఈ అతి స్నేహం వల్లనే అన్ని దుఃఖాలన్నీ కలుగుతూ ఉంటాయి. అతి స్నేహం వల్ల ఎప్పుడూ ఆరాటం, మనసులో ఒక వికల్పం బయలుదేరుతూ ఉంటుంది, క్షోభ. అందువల్ల శాంతవృత్తి ఉండే అవకాశం లేదు. కాబట్టి తృష్ణ చూచారా, స్నేహ, రాగ. రాగం అంటే అది లేకపోతే నేను ఉండలేను. రాగం అని ఎప్పుడైనా ఉంటే మాత్రం జంట కవులు. రాగం ఒక్కటే ఉండదు, ఎప్పుడు పక్కన తాళం ఉంటుంది. రాగం ఉన్న చోట తాళం ఉండాలి కదా. రామనన్ను బ్రోవర, రాగం తాళం. రాగానికి తాళం ద్వేషం, అదే విషయం, ఇంకేం లేదు. అది ఉంటే ఇది ఉండాల్సిందే. రాగానికి ద్వేషానికి తమాష ఏంటంటే, రాగం అంటే ఇది లేకపోతే నేను బ్రతకలేను, అది రాగం. ద్వేషం ఉంటే ఏం తెలుసా, ఇది ఉంటే నేను బ్రతకలేను. సేమ్ ఇప్పుడు కదా. అది అబ్బాయి, నువ్వు ఇంట్లోనే ఉండాలా, నువ్వు ఇల్లు వదిలిపోతే మేము చచ్చిపోతాం, మేము బ్రతకం. తల్లిదండ్రులు ఉంటానమ్మా, మీ కోడలు కూడా, ఆవిడ ఉంటే మేము బతకం. వేరే ఎట్లా అది క్యా బాత్.
వాడు ఉండాలంటేవి, వాడు కామ్గా ఉండేవాడి పెళ్లి చేస్తేవి రచ్చ చేసి, నువ్వే తగిలిస్తేవి. తగిలించిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉండరా ఆవిడ వద్దంటే ఎట్లా? కాబట్టి వీడు ఉండాలి అని అనుకోవడం రాగం, ఆవిడ ఉండకూడదు అనుకోవడం ద్వేషం. ఇంకా ఈ మనసులో శాంత వృత్తి ఎట్లుంటుంది చెప్పండి? వాడు ఉండాలంటే ఈవిడ ఉండాలా, ఈవిడ ఉండకూడదు, వాడు పోతాడు కూడా. దాన్నే వివాహం అనేది. ఎందుకంటే నాకేమి ఏం దోషాలుగా కనపడవు, మీకు దోషాలు కనపడితే కనపడి. ఎప్పుడైతే నువ్వు మూడేసావో వాడు పోతా ఉంటాడు, వాడిని పోకూడదంటే ఎట్లా? పెళ్ళి కాగానే పెళ్ళంతా కూడా పోయినాడండి, పెళ్ళంతా కూడా పోకుండా ఎక్కడికి పోకుండా తాతతో అవతో పోమంటా వాడిని. పెళ్ళి ఎందుకు చేశావు? నువ్వు ముడేసినప్పుడే అర్థమైపోయింది. ఒరే నువ్వు సుఖంగా ఉండు, దుఃఖంగా ఉండు, ఎట్లయినా ఉండు, అక్కడే తగలబడు, అది ముడి. నాకు చిడిగా ఉంది అయినా ముడి తప్ప. అర్థమవుతుంది? అందుకని ఈ రాగం ఉండే చోట ద్వేషం, ఇవి వీటి వల్ల కలత. అబ్బాయి వచ్చాడు అనుకోండి ఆఫీస్ నుంచి, తల్లిదండ్రులు ఇద్దరు, నాయన బాగుండవు నాయన అని అంటావాడు ఆ పక్క రూమ్లో. వాడొకడు కొద్దిసేపు ఇక్కడ ఏడ్చిపోతే పోదా, వాడు తట్టుకోలే, వాడికి వీళ్ళని చూస్తే అసహనం. ఇది జీవితం. అందువల్ల ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఎవరి బ్రతుకుల్ని ఎవరు పాడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే కంకణం కట్టుకొని కూర్చొని వాస్తవాలు, ఇవన్నీ వాస్తవాలు నాయన. అందుకని ఇది ఎక్కడైతే రాగం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ద్వేషం ఉంటుంది. కనుక నీకు అతి స్నేహం ఉన్నా సుఖం లేదు, ద్వేషం ఉన్నా కూడా సుఖం లేదు. కాబట్టి ఇవన్నీ ఘోర వృత్తులు, దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వృత్తులు ఇవి గనక రజోగుణానికి సంబంధించినవి. తర్వాత లోభ చూచారా? సత్వగుణానికి దీనికి ఎంత తేడా ఉందో. సత్వగుణం ఏంటి? ఔదార్యం. నాయన లోభ అనే దానికి ఆపోజిట్ ఏంటి? ఔదార్యం. ఉదారస్య భావ. తనకి ఏదైతే ఉందో ఇతరులతో షేర్ చేసుకోవాలనుకోండి. వీడేం తెలుసా, ఉన్నా పెట్టడు, వాడు లోబి. లేకపోతే పెట్టకపోవడం వేరే విషయం. అయ్యా నా లేనివాడిని అందుకని నేను పెట్టలేను సార్ అంటే, వీడు లేనివాడు కాదు, ఉన్నవాడే కానీ పెట్టలేనివాడు. లేనివాడు కాడు, పెట్టలేనివాడు. అంటే పెట్టలేనివాడు అని అర్థం నా ఉద్దేశం. పెట్టలేనివాడు, పుంజు లేనివాడు, కోడి పందాలు, ఇవి సీజనల్ డిస్కషన్, అది కాదు నా ఉద్దేశం. కోడి పందాలు వీడు లోపి అంటే పెట్టలేడు, ఖర్చు పెట్టలేడు సార్. మీకు చెప్పుడులా ఒకసారి నేను, కొత్త వాళ్ళు తెలియదేమో, ఒక చిన్న పల్లె ఉండింది, చిన్న అగ్రహారం, అది చాలా చిన్న పల్లె. చాలా అందరూ కలిసి చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ అంటే ఎప్పుడు కూడా పూర్వపు రోజుల్లో మన గ్రామాల్లో సంప్రదాయాలు ఉండేటివి, అవి దాటేవాళ్ళు కాదు. అసలు అదే సంప్రదాయ రక్షణే గ్రామానికి శాంతి, చక్కగా ఉండేది. అందుకని కోర్టులు గీట్లు ఏం వాళ్ళకి అవసరం లేదు, ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాతావరణం గ్రామాల్లో ఉంటూ ఉండేది. కానీ అక్కడ ఒక పద్ధతి ఉంది. ఏంటంటే ఎవరింట్లో పెళ్లి జరిగినా అందరూ వచ్చి భోంచేయాలి. అంటే ఒక 100-150 ఇళ్ళు ఉంటాయి, అందరూ వచ్చి ఇక్కడే భోంచేయాలి. అందులో ఆ రోజుల్లో మనలాగా కాదు కదా, మనది ఎంత ఇప్పుడు మన పెళ్ళి దరిద్రం ఎంతసేపు? 15 నిమిషాలే. 10 నిమిషాలు పెళ్ళి, 5 నిమిషాలు తినడం, పోతా ఉండడం, ఎవరి దారిని వాడు. ఆ రోజుల్లో అది కాదు సార్. 7 days 4 days మినిమం 3 days ఉండాలా. కనీసం 3 రోజులు పెళ్లి జరగాలి. ఏమో నేను చిన్నప్పుడు కూడాను మా ఇంట్లో కూడా 3 రోజులు జరిగాయి. కానీ ఆ 3 రోజులు ఏంటంటే ఎవరి పొయ్యిలో కూడాను మంట కనపడకూడదు, కనపడితే ఫైను. ఎవరి పొయ్యిలో మంట కనపడ్డా ఆ ఇంటి వాళ్ళకి ఫైన్ పడుతుంది అంతే. గ్రామాధికారి వచ్చి ఫైన్ వేసేస్తాడు. ఎక్కడ తినాలయ్యా వాళ్ళంతా? మొత్తం ఇక్కడే. ఎవరింట్లో పెళ్లి జరుగుతుందో వాళ్ళ ఇంట్లో తినాల్సిందే. టిఫిన్ అక్కడే, కాఫీ అక్కడే, భోజనం అక్కడే, రాత్రి భోజనం అక్కడే, ఈ మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్, టీ అంతా అక్కడే, ఎవ్రీథింగ్. అట్లా జరుగుతూ ఉంది. అందరు పోతున్నారు, అందరు తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి ఒకటే ఒక అమ్మాయి, కోటీశ్వరుడు. ఈ అమ్మాయికి పెళ్ళి. కానీ మనోడు
కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఎంతమంది ఇళ్ళకి పోయినా తినమంటే తింటాడు, కానీ ఒకరికి పెట్టి తర్వాత బతకలేడు అసలు అటువంటి వాడు. ఇక ఏం చేస్తాం, అక్కడ ఉండేటువంటిది కష్టం అట్లా ఉంది, ట్రెడిషన్ అట్లా ఉంది. అందువల్ల అందరూ వచ్చి చేరారు, విపరీతంగా కొన్నారు. తప్పదు కదా, 3 రోజులు మొత్తం గ్రామం అంతా భోజనం చేయాల్సి వస్తుంది. మొదటి రోజు అంతా భోజనాలు తయారు చేశారు. అక్కడే ఇంకో సంప్రదాయం ఒకటి ఉంది, యజమాని వచ్చి తినమంటే కానీ తినకూడదు. చూడండి ఎంత వాళ్ళకి అంటే. కారణం ఏంటంటే సంతృప్తిగా పెడుతున్నానని. పెట్టేవాడు తిట్టి కొట్టి పెడితే ఏం లాభం. అందువల్ల అది దానికి ఒక పద్ధతి ఉంది. అందరూ కూర్చున్న తర్వాత అరిటాకులు వేసేసిన తర్వాత భోజనాలు వడ్డించిన తర్వాత అప్పుడు యజమాని రావాలా. యజమాని వచ్చి అందరికీ నమస్కారం, మీరందరూ వచ్చారు, నన్ను ఆశీర్వదించండి, నా బిడ్డను ఆశీర్వదించండి, మా కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండేటట్టుగా మీరందరూ ఆశీర్వదించండి, మీరు రావడం నాకు చాలా తృప్తి అయింది, మీరందరూ హాయిగా భోంచేయండి, తృప్తిగా భోంచేయండి, ఎవరు వెలితి లేకుండా భోంచేయండి అని వీడు చెప్పాలా. అది ట్రెడిషన్ అక్కడ. మనోడే విచిత్రమైనడు. అంతా వడ్డించేశారు, అంతా అయిపోయింది, గుమగుమలాడుతూ ఉన్నాయి రకరకాలైన విచిత్రమైనటువంటివి, పులిహోర, బూరె అన్నీ ఉన్నాయి అనుకోండి, లడ్డులు గిడ్డులు అన్నీ పెట్టారు. ఇంకా వాళ్ళు తినాలా, వీడు కనపడలేదు, అబ్స్కాండెడ్. ఎవరు? యజమాని. సరే పాపం భార్య, ఆవిడకి శోభ, ఘోర వృత్తి, శాంత వృత్తిలో లేదు ఆమె. ఎందుకని అసలు ఎట్టపోయినాడు వీడని మొత్తం ఎతికితే ఎక్కడా లేడు. ఈ భయంకర దృశ్యాన్ని చూడలేక ఇంతమంది తినిపోతానరే, అది చూడలేక వాడు అసహనంతో ఎటుపోయినాడు పోయాడు. కానీ వాడు కనుక చెప్పకపోతే ఎవరు భోంచేయడానికి లేదు. చూడండి అక్కడ చట్టం ఎట్లా ఉందో. పాపం భార్య, ఇదేందిరా ఇది, ఇంత చేశాము, ఇప్పుడు అవమానం ఏంటి, ఒక బిడ్డ లేక మనకున్న ఆస్తి అంతా కూడా అమ్మాయే, ఇంకెవరూ లేదు అని పరిగెత్తుకుంటే అటు ఇటు చూసింది. తర్వాత ఆవిడకి డౌట్ వచ్చింది, ఇక్కడ ఎక్కడ చూసినా జనం ఉండారు, జనం లేని చోట వీడు ఎక్కడో పోయి ఉంటాడు అని ఆలోచన చేస్తే స్టోర్ రూమ్లో ఉంటాడేమో అనుకున్నది. స్టోర్ రూమ్ తెలుసు కదా మనకంతా, బియ్యం గియ్యం అన్నీ పెట్టుకుంటారు కదా స్టోర్ రూము. పోయి స్టోర్ రూమ్ తీయబోతుంటే అది రావడం లేదు, లోపల బోల్ట్ వేసి ఉన్నాడు. అప్పుడు తట్టింది, పలకల, లేనట్టే ఉన్నాడు. బోల్ట్ వేసినప్పుడు ఎవరు లేకుండా లోపల బోల్ట్ ఎవరేసినట్టు ఆవిడ ఉండ, ఏయ్ తీస్తావా తీవా, ఎవరు ఉండేది లోపల, మూలేనేలో తలుపు తీశాడు. తీస్తే లోపలికి పోయింది. ఒక బియ్యం మూట అయినా కూర్చొని ఉన్నాడు. ఇట్లా ఈ కర్మ, ఇంత అద్భుతంగా పెళ్లి జరుగుతూ ఉంటే ఒక్కగానొక్క బిడ్డకి ఏంది కర్మ అని. రా చెప్తురా, నేను రాలేను. ఎందుకు రాలేవు? ఏ కాళ్ళు ఏమైనాయి? కాళ్ళు బాగానే ఉన్నాయి. అయితే ఎందుకు రావు? నేను చూడలేను ఆ దృశ్యం. వాళ్ళ ఇంట్లో పోయి తింటావా? ఇప్పుడు ఈయనదే లేటు, మొత్తం ఆ ఊర్లో ఉండే 150 ఇళ్లల్లో గతికున్నాడు. కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వ్యవహారం ఆవిడనేది బాగుండదు, నలుగురు అసహ్యంగా ఉంటుంది, లేచరా అన్నది. నువ్వు పోయి చెప్పు. నేను చెప్పకూడదు, ఆమె చెప్పేది ఉంది. ఆమె లాస్ట్లో ఇంకా మొదలెట్టండి అని చెప్పాలి ఆమె. మిగతా తర్వాత వీడే మాట్లాడాలి. యజమాని మాట్లాడిన తర్వాత యజమానురాలు మాట్లాడాలి. రమ్మంటే రాడు. తర్వాత ఆవిడ అన్నది, నువ్వు వస్తావా రావా? నా సంగతి తెలీదా నీకు? ఎందుకు తెలియదు, రా అయితే. వచ్చాడండి, నిలబెట్టింది. దుఃఖం పోతబోసిన విగ్రహం లాగా ఉన్నాడు. దుఃఖం అనేటువంటిది యాబ్స్ట్రాక్ట్ కదా, అదే ఇట్స్ అన్ యాబ్స్ట్రాక్ట్ థింగ్. కానీ దానికి ఒక రూపం వస్తే ఎట్లా ఉంటుందంటే వీడిలాగా ఉంది. ఆవిడ వెనక నుంచి పొడస్తా, దండం పెట్టు, ఆవిడ వెనక నుంచి పొడస్తా, చెప్పు. మహాశివులారు, మీరందరూ వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. వీడి సంతోషం, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. అంతవరకు బాగా చెప్పాడు. ఆవిడ అంటుంది, ఆశీర్వాదం కాదు, భోంచేమని చెప్పు. మీరందరూ భోంచేయండి, మీరందరూ. కిలో బియ్యం 40 రూపాయలు. తినండి. మినప్పప్పు 90 రూపాయలు.
తృప్తిగా తినండి. అంటే వడలు చేస్తారు మినపప్పుతో. కందిపప్పు 80 రూపాయలు, నిదానంగా తినండి. పాయసం మెల్లగా తాగండి. పంచదార కిలో 30 రూపాయలు. సేమియా బ్యాంబినో పెద్ద పొట్లో 40 రూపాయలు, చిన్న పొట్లో 25 రూపాయలు. మేము పెద్ద పొట్లనే కొన్నాం. తినండి తినండి తినండి. దాంట్లో జీడిపప్పు కూడా ఉంది. జీడిపప్పు 550 రూపాయలు కిలో, నిదానంగా తినండి. కిస్మస్ 375 రూపాయలు కిలో, మెల్లగా తినండి. వంకాయలు కిలో 25 రూపాయలు, తినండి తినండి. టొమాటాలు 10 రూపాయలు కిలో, తినండి తినండి. బంగాళాదుంప 20 రూపాయలు, నిదానంగా తినండి. ఆవిడ పట్టుకొని కాలరు. ఇంకెవడైనా తింటాడా? పట్టుకొని వాళ్ళందరూ ఇలా పోయి మనం తిన్నామే, వాడు ఇట్లాగే చెప్పారని ఆవిడ కాలర్ పట్టుకొని వస్తుంటే మళ్ళీ పోతా ఉన్నాడు ఇంకా మిగతాయి చెప్పడానికి. ఇంకా లాగుతుంది. అక్కడి నుంచి అరుస్తున్నాడు, అరిటాకు పెద్దదైతే 4 రూపాయలు, చిన్నదైతే 2 రూపాయలు. ఓరని దుంపదగా. ఆకు కూడా, అరిటాకు కూడా వాడు వదిలేయడం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు తినరు. ఎందుకో తెలుసా? చివరిలో ఈవిడ చెప్పాలి, మళ్ళీ మీరు భోంచేయండి అని చెప్పాలా, మొదలెట్టండి అని చెప్పాలా. ఇట్లా వదిలి వచ్చి దండం పెట్టి మొదలెట్టండి అంటామంటే వీడు మళ్ళీ వచ్చేస్తాడేమని భయం. వాళ్ళు లాక్కొని వచ్చేది కాలర్ పట్టుకొని. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే దండం పెట్టి చెప్పాలి కదా. ఎట్లా పెడతాడు దండం? వదిలితే వీడు వెళ్తాడు మళ్ళీ ముందుకి. మళ్ళీ పోయి అక్కడ ఏం చెప్తాడు, నీళ్ళు కూడా కొన్నామని చెప్తాడేమో ఆడిపోయి. అందుకని ఆవిడ సరే ఇంతవరకు బాగుంది, మరి చెప్పాలి కదా నోడుతా. ఆవిడ షురు కరో. ఎందుకంటే దండం పెట్టుంటే తినండి మొదలెట్టండి అనొచ్చు. సంప్రదాయం మారిపోయింది వీడిని పట్టుకోవడం వల్ల. ఎప్పుడైతే సంప్రదాయం మారిందో ఇప్పుడు ఆవిడంటే మొదలెట్టండి అనే దాన్ని షురు కరో. క్యా బాత్ హై. చూచారా? లేనివాడు కాదు, లేనివాడు కాదు, పెట్టలేనివాడు. ఈయన లోభ మహాత్ముడు. అర్థమవుతుంది? ఇవన్నీ కూడాను ఘోర వృత్తులు, భయంకరమైన వృత్తులు అని అర్థం. దారుణమైనటువంటివి అంటే ఉండకూడనటువంటివి, శాంతికి భిన్నమైనటువంటివి ఇవన్నీ. తృష్ణ, స్నేహ, రాగ, లోభ ఇత్యాద్యాహ ప్లూరల్ ఇత్యాద్యాహ ఘోర వృత్తయః. నెక్స్ట్ సమ్మోహ. సమ్మోహం అంటే లేనిది ఉన్నట్లు చూడడం అని. ఆయన ఇన్ఫాచ్యువేషన్ గతంలో కూడా మీకు చెప్పున్నాను, లేనిదాన్ని ఉన్నట్లుగా చూడడం అని. ఇక్కడ ఘోర వృత్తి ఎక్కడంటే మనసులో శాంతి భగ్నం అవుతుంది ఇక్కడ. అందుకని ఘోర వృత్తి అంటే లేనిదాన్ని ఉన్నట్టు చూడడం. సమ్మోహాన్ని మీకు అనేక కోణాల్లో చెప్పున్నాను నేను. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంతాత్ బుద్ధినాశ అన్నప్పుడు నేను ఇచ్చిన వ్యాఖ్యానం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ ఇక్కడ సమ్మోహం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్లు. ఇప్పుడు ఎవరన్నా చూస్తాడనుకోండి, నన్ను ఇలా అనుకుంటున్నారేమో అని ఆలోచిస్తాడు. చోట ఎంత భయంకరం. ఇది మూఢవృత్తి. కాబట్టి వాళ్ళు నన్ను శంకిస్తున్నారేమో, వాళ్ళు నన్ను గురించి ఇలా ఆలోచిస్తున్నారేమో. ఎక్కువ శాతం ఇతరులు నన్ను ఏమనుకుంటున్నారో అని ఆలోచించడంలోనే జీవితాలు భగ్నమైపోతూ ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, ప్రతి మనిషి ప్రపంచంలో వాడి కోసం వాడు జీవించడు, ఇతరుల కోసం జీవిస్తాడు. ఏదైనా ఇతరుల కోసమే. ఇట్లా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటాడు. వాళ్ళు ఏమనుకునేది నీకు అర్థమవుతుంది? ఎవడు ఏమనుకునేదానికి నీ దగ్గర ఏమన్నా ప్రమాణం ఉందే? లేదు. కానీ ఇప్పుడు సాధారణంగా ఇట్లా చూచాడు అనుకోండి, ఎవడన్నా వీడు అట్లా చూచాడు గనక నన్నేదో సందేహిస్తూ ఉన్నాడు, నన్నేదో శంకిస్తూ ఉన్నాడు అని అభిప్రాయపడి దుఃఖపడతా ఉంటాడు. ఇదేడ లేని దాన్ని ఉన్నట్లుగా చూసేటువంటిది ఏదైతే ఉందో అది సమ్మోహం. కాబట్టి లేని వాటిని ఉన్నట్లుగా ఊహించుకుంటూ బాధపడుతూ ఉండేటువంటి మనస్తత్వం. అసలు ఇంతెందుకు? గురువునపి ధిక్కరోతి శాస్త్రం అన్నది ఈ లక్షణం ఉండేటువంటి వాడు, ఈ సమ్మోహ గుణం ఉండేటువంటి వాడు మూఢవృత్తిది. ఇది ఎంతవరకు పోతుందంటే గురువున్ అపి, గురువును కూడా ధిక్కరోతి, గురువును కూడా ధిక్కరిస్తాడు. అంటే ప్రపంచంలో ఎవరినైనా ధిక్కరించవచ్చు, ఇంక్లూడింగ్ భగవాన్.
శాస్త్రం చెప్పింది అది. అర్థమవుతుందా? భగవాన్ని కూడా ధిక్కరించచ్చు అన్నది శాస్త్రం ఒక దశలో. బ్రహ్మ విషయంలో నువ్వు గనక దోషం చేస్తే శివుడు దాన్ని పోగొట్టి రక్షిస్తాడు. శివుడి విషయంలో గనక నువ్వు దోషం చేస్తే విష్ణుమూర్తి రక్షిస్తాడు. విష్ణుమూర్తి విషయంలో గనక నువ్వు దోషం చేస్తే గురుదేవుడు రక్షిస్తాడు. గురుదేవుని విషయంలో గనక నువ్వు దోషం చేస్తే అని వదిలేశాడు ఆ శ్లోకాన్ని. మూడున్నర వాక్యాలతో ఉండే శ్లోకం ఇది ఒక్కటే. ఎందుకో తెలుసా? వాళ్ళ ముగ్గురు కూడా ఇంటర్ఫియర్ కారు అని. అంత భయంకరమైనటువంటి అది గురుద్రోహం అనేటువంటి చిన్న విషయం కాదు. కానీ గురువున్ అపి ధిక్కరోతి. ఈ మూఢ వృత్తి ఉండేవాడు ఎంతవరకు పోతాడంటే గురువులను కూడా ధిక్కరిస్తాడు. అందరినీ సందేహిస్తున్నాడు కదా, గురువుని కూడా సందేహిస్తాడు. నా అనుభవంలో కూడా ఉంది ఇది. కొందరిని చూస్తానే పట్టేస్తాం. ఎట్లంటే వచ్చేటప్పుడు ఆనందంగానే వస్తారు, పోయేటప్పుడు అంత ఆనందంగా పోరు. దర్శనాలకు వచ్చిన ఎక్కడికన్నా వచ్చిన అదొక కేడర్ ఉంది, అదొక కేటగిరీ మాకు తెలిసిపోద్ది. ఎందుకనంటే తర్వాత మీరు కావాలంటే బయట ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ అంటుంటాడు ఏమనంటే, ఏమిటో స్వామీజీ చాలా మారిపోయినాడే. ఏం మారాడే? ఏదో పూర్వపు రోజుల్లో రాగానే ఏం చలమయ్యా వచ్చావా అని. ఇప్పుడు నేను పోయి దండం పెట్టేస్తే ఊరికే ఉన్నాడు. ఆ సమయానికి ఏమున్నాయో. ఇప్పుడు నిన్ను ఏం చలమయ్యా బాగుండావని లోపల నువ్వు చెడిపోవాలనుకొని పైకి బాగుండావంటే నీకు ఉపయోగం. ఏం ఉపయోగం ఇవన్నీ అంటే లేని విలువ లోకానికి ఆపాదిస్తూ పోవడం. అది గురువు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. కాబట్టి గురువు దగ్గరికి నువ్వు పోయావు. ఎందుకు పోయావు? భక్తితో పోయావు. మంచిది, వచ్చేయి. అక్కడ నాతో ఇంతకు ముందులాగా ఇంతగా మాట్లాడలేదే. ఆయనకి ఎంతగా ఉందో లోపల, సరేనా? ఆయన కడుపు నొప్పి ఉందేమో, ఆ సమయంలో తలనొప్పి ఉందేమో, లేక వేరే సమస్యలు ఉన్నాయేమో. నువ్వు ఒక్కడైనా భక్తుడు ఎంతమంది లేరు? ఎవరెవరు ఏ బాధల్లో ఉండారో, ఎవరెవరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండారో, ఏం ఆలోచిస్తున్నాడు? నీకెందుకయ్యా? అనవసరం కదా. అది విషయం. అంటే ఇతరులు మనల్ని గుర్తిస్తే మనకు సుఖం. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు, తన మీద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఇతరులు నన్ను గుర్తించాలని ఆలోచిస్తాడు. అటువంటి వాడు ఎప్పుడు సుఖపడలేడు. ఆ వృత్తి దేని కిందకు వస్తుంది బాగా అర్థం చేసుకోండి. మూఢ వృత్తి కిందకు వస్తుంది. అదే సమ్మోహ అంటే. కాబట్టి ఇదంతా వివేక లోపం. మనిషిలో వివేకం లోపించడం వల్ల ఇవన్నీ వస్తాయి. ఏది ఎంతవరకు అంతవరకే మనం పోతున్నాం. ఇప్పుడు ఆలయానికి పోయాం, ఆంజనేయ స్వామి ఆలయానికి పోయాం, నమస్కారం పెట్టుకొని వస్తాం, అంతే కదా. ఆంజనేయ స్వామి ఏరా బాగుండవా, తొగత కొట్టమంటావా అంటాడా? అంతే. నీ గురువు మీద ఒక అభిప్రాయం ఉంది, పోయినావు, గురువు దేవోభవ, ఓకే పో, వచ్చేసేయి. మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. నీకేదైనా అవసరం ఉంటే మాట్లాడు ఆయనతో. ఏం అవసరం లేకపోయినా నువ్వు రాగానే నువ్వు బాగుండావా అనాలట. కొన్ని కేసెస్ ఉన్నాయి నా దగ్గర ఇట్లా. అంటే ఇక్కడ లేవులే, మన దగ్గర కాదు, కానీ శృతిమందిరం వరకు ఫిల్టర్డ్ ఇది. బయట ఊళ్ళ నుంచి వస్తారు. పూర్వం స్వామీజీ రాగానే బాగుండావా అని. నాకు ఆలోచన ఏంటంటే, నువ్వు బాగలేకపోతే రావు కదరా. నువ్వు వస్తానే నవ్వుతా వస్తేవి. ఇంకా నేను నువ్వు ఏడుస్తురా బాగుండావా అని అడుగుతా. ఇప్పుడు ఇది ఓ పెద్ద ఆచారాల్లాగా పెట్టుకొని ఒక మనిషి వస్తానే నువ్వు బాగుండావా, అందరిని వదులుకొని వచ్చి ఏం కర్మ ఇది. ఇప్పుడు 600 మంది 700 మంది దర్శనాలకు వచ్చి ప్రతి ఒక్కరిని నువ్వు బాగుండావా. ఏమి సన్యాసం సార్ ఇది. నేను అందుకని అనుకున్నా, ఇక మీద టేప్ రికార్డర్ ఒకటి పెట్టుకుని పక్కన నువ్వు బాగుండావా దాన్ని తిరుగుతూ ఉంటుంది. నువ్వు బాగుండావా, నువ్వు బాగుండావా, నువ్వు మనకు బాధ లేకుండా ఉంటుంది, అది అరుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇదంతా సమ్మోహం యొక్క లక్షణం. ఎప్పుడు కూడాను ఒకరు మనల్ని గుర్తించడం కాదు, మనమేంటో మనకు తెలిసిన తర్వాత ఏనాయన ఒకరు గుర్తించాల్సిన అవసరం లేదు. 3 మూళ్ళ 9 అని నీకు తెలుసు. సింపుల్. 3 × 3 మల్టిప్లికేషన్. 3 మూళ్ళ 9 అని నీకు తెలుసు. నువ్వు 3 మూళ్ళ 9 అన్నావు అనుకో, ఎవడైనా చూసి ఇట్లా అన్నాడు అనుకో, నీకెందుక? యు ఆర్ రైట్. 3 × 3 = 9. యు ఆర్ రైట్. బీ హ్యాపీ. అతను అన్నాడు కనుక ఒకవేళ 3 × 3 11 అయితే మళ్ళీ నేర్చుకోబోయి. అది కాన్ఫిడెన్స్ అంటే. మనం ఏంటో మనకు తెలిసి వచ్చిన తర్వాత ఇంకొక దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలా బాధపడుతున్నామంటే ఈ సమ్మోహం అనేటువంటి మూఢ వృత్తి మన దగ్గర ఉంది. ఇకపోతే తర్వాతది భయం.
భయం. భయం. కాబట్టి భయం అనేటువంటిది ద్వైతానికి దారి తీస్తూ పోద్ది. ద్వితీయాద్వై భయం భవతి. భయపడాల్సింది ఏ విషయంలో, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. కాబట్టి భయపెట్టేటువంటి లక్షణం మృగ లక్షణం, భయపడేటువంటి లక్షణం పశు లక్షణం కదా. కర్రెత్తుకొని పోతే భయపడి పరిగెత్తూ ఉంటుంది ఆవు కదా. ఇప్పుడు మనం కర్రెత్తుకొని పోతాం, పరిగెత్తూ ఉంటుంది, అది పశు లక్షణం. ఎందుకంటే కొడతాడేమో అనేటువంటి భయం. అదే మృగాన్ని చూస్తే మనం భయపడతాం, ఎందుకంటే అది మనల్ని చంపేస్తుందేమోనని. కాబట్టి భయపెట్టేది మృగం, భయపడేది పశువు. కానీ మనం అటు మృగము కాదు, ఇటు పశువు కాదు, ఇవి ఘోర వృత్తులు. అందుకని ఒక టైగర్ని చూచామనుకోండి, ఓ పులిని చూచామనుకోండి, అది ఘోర వృత్తి. క్లియర్? అందుకని ఘోరమైనటువంటి పనులన్నీ చేస్తే కనుక మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి మనం ఘోర వృత్తులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మూఢ వృత్తులకు రావాల్సినటువంటి అవసరం లేదు. మనం పశువులం కాము, అట్లాగని క్రూర మృగాలం కూడా కాము. కనుక మనం మనుషులం కనుక, మనసు అనేది ఉంది కనుక, ఇది ఎప్పుడు శాంత వృత్తిలో ఉండాలి కనుక, శాంత వృత్తిలో ఉండేటువంటి మనసులో ఈ ఘోర వృత్తులు కానీ మూఢ వృత్తులు కానీ ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనసును విశ్లేషించాము నాయన. క్లియర్? కాబట్టి మనసః వృత్తయః త్రిధా భవతి. కాబట్టి మనసులో వృత్తులు 3 రకాలుగా ఉంటాయి. కాబట్టి సాత్వికంగా ఉండేటువంటివి సాత్విక వృత్తులు, రజోగుణంతో ఉండేటువంటి రజోగుణ ప్రధానంగా ఉండేటువంటివి రాజస వృత్తులు, తమోగుణ ప్రధానంగా ఉండేటువంటివి తామస వృత్తులు. కాబట్టి వాటిల్లో సాత్విక వృత్తులు ఏమిటి? శాంత వృత్తులు. కాబట్టి సత్వగుణంతో ఉండేటప్పుడు ప్రశాంతంగా మనిషి ఉంటాడు. ప్రశాంతంగా ఉండేటప్పుడు భగవత్ చైతన్యము చక్కగా ప్రతిఫలిస్తుంది, నిర్మలంగా ఉంటుంది కనుక. అదే ఘోర వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా టర్బులెంట్గా ఉంటుంది. అదే గనక మనం మూఢ వృత్తి దగ్గరకు వచ్చేటప్పటికి అస్సలు కనిపించదు, అస్సలు కనిపించదు. అంటే భగవత్ చైతన్యమే చూసే అవకాశం లేకుండా ఉంటుంది, అది మూఢ వృత్తి అంటే. కాబట్టి ఇవి తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఇవి ఎందుకు తెలుసుకుంటున్నామో తెలుసా? ఒక్క విషయం మనం అంతకుముందు శ్లోకంలో చూచాం. ఏషోస్య పరమానంద యో అఖండైక రసాత్మక అన్యాని భూతాని ఏతస్య మాత్రాం ఏవ ఉపభుంజతే. కాబట్టి ఒక మాత్ర అంటే ఏదో కొద్దిగా దాంట్లో ఒక ఫ్రాక్షన్ అనుభవిస్తూ ఉండడమే కానీ నిత్య సుఖం మాత్రం వేరే. దీంట్లో వృత్తి విశేషాలే ఉన్నాయని, ఆ వృత్తి విశేషాల్లో కూడా భేదం చెప్తూ ఉన్నాడు. నిర్మలంగా ఉండేటువంటి సాత్విక వృత్తి, ఆందోళనతో ఉండేటువంటి ఘోర వృత్తులు, మూఢంగా ఉండేటువంటి తమోగుణ సంబంధమైనటువంటి వృత్తులు. కాబట్టి ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. నాయన ఈరోజు ముఖ్యమైన పాయింట్, అది పట్టుకున్నారంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. అవి మార్పు చెందుతూ ఉంటాయి క్షణే క్షణే. ప్రతి క్షణానికి ధీ వృత్తయ, ఆ మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారుతూ ఉన్నాయి. వృత్తులు నిరంతరం కూడాను వృత్తి విశేషాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కానీ బ్రహ్మానందం, అనంతానందం, స్వరూపానందం, నిత్యానందం ఎప్పుడూ ఉంది. ఇవి ఉంటే అది ఉంది, ఇవి లేకపోయినా అది ఉంది. అదే ముక్తాసు సూత్రవత్ బుద్ధి వికల్పేషు చితి స్థిత. కాబట్టి బుద్ధి వికల్పాల యందు ఎట్లాగైతే ముక్తాసు సూత్రవత్, కాబట్టి ఆ ముత్యాల యందు దారంలాగా ఇది ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సుఖం వచ్చిందనుకున్న వృత్తి విశేషం చేత అప్పుడేముంది? నిత్యానందమే ఉంది. దానివల్ల ఇది సుఖంగా కనపడతా ఉంది. ఇది పడిపోద్ది, నిత్యానందం కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక వృత్తి విశేషం వస్తుంది, ఫాలో కండి. మళ్ళీ ఇంకో వృత్తి విశేషం వస్తుంది, అది ఆనందదాయకమైంది అంటే నీకు ఆనందం కలుగుతుంది. కానీ అక్కడ కూడా ఏముంది? నిత్యానందమే ఉంది. కానీ నిత్యానందాన్ని నువ్వు గుర్తించడం లేదు, ఆనందం అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. వాస్తవానికి ఇక్కడ ఆనందం లేనే లేదు. విషయే ఆనంద నాస్తి. కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అయినప్పటికీ కూడా మీకు చాలా ఈజీగా అవుతుంది. విషయే ఆనంద నాస్తి, విషయే సుఖం నాస్తి. కాబట్టి విషయానందంలో నిజమైనటువంటి ఆనందం లేనే లేదు, అది కేవలం వృత్తి విశేషం మాత్రమే. కాబట్టి బ్రహ్మానందంలో అది ఒక చిన్న అంశ మాత్రంగా తెలుస్తూ ఉంది. మాత్రాం ఏవ ఉపభుంజతే. క్లియర్?
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.